ఆరాధనలో ప్రతి దాంతో ప్రభుని స్తుతించాలి. తంబురతోను సితారాతోను. మన దగ్గర తంబుర్లు ఉన్నాయి, మన దగ్గర లేవా? లేవా? చేతులు తెలియని చాలా మంది ఇలాగే కూర్చున్నారు. ఓన్లీ పాట పాడటం కాదు, చప్పట్లు కొడుతూ మన దగ్గర తంబుర్లు లేవు ప్రస్తుతానికి, సితారాలు ఏమి లేవు. కాబట్టి అందరం కూడా చప్పట్లు కొడుతూ నుంచుంటేనే బెటర్ ఏమో కదా. దాని పక్కన ఇంకో మాట ఉంది, చదివారా? తంబురతోను. వెరీ గుడ్. చదువుతాం కానీ మనం నుంచున్నాం. ఏ పెద్ద నాట్యాలు చేయని అవసరం లేదు, కానీ జస్ట్ పక్కన చేయబడిగా మనం చూస్తాం. ఓకేనా? చేద్దామా? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? దేనికి రెడీ? చేద్దామా? ఓకే. నా పక్కన దావీదు ఏమేమి పిచ్చివాడు అయిపోయాడంట కదా ప్రభు కోసం. పిచ్చివాడు అవన్నీ వస్తువులు లేదు, కానీ జస్ట్ ఎనర్జీ కోసం ప్రభు ఇంకా ఆరాధిస్తాం. ఓకే, 1 2 3 4.
ఆరాధించు. అన్ని విషయాల్లో చాలిన దేవుడు ఆయన. నీ కోసం నా కోసం ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కలవరి సిలువలో కేవలం మానవులు మాత్రం మన కోసం, ఏ మంచి మనలో లేకపోయినా, ఏ గొప్పతనం మనలో లేదు, ఏ అర్హత మనలో లేకపోయినా దేవుడు నీ కోసం నా కోసం బలి అయ్యాడు. ప్రభు, నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా. నిన్ను ఆరాధించడానికి, నీ నామాన్ని ఉచ్చరించడానికి కూడా నాకు అర్హత లేదు, కానీ నిన్ను స్తుతించే భాగ్యాన్ని నాకు దయచేసావు. నీ రక్తం చేత నా పాపాలన్నీ కడిగేవయ్యా. నీకు స్తోత్రాలు. అబ్బా తండ్రి అని పిలిచే గొప్ప భాగ్యం మాకిచ్చావు. నీ కుమార్తెలుగా కుమారులుగా స్వీకరించుకున్నావు ప్రభాని. రెండు చేతులు పైకెత్తి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా స్వరాలెత్తి ఏక స్వరముతో, ఏక ఆత్మతో, ఏక హృదయముతో ప్రభుని గణపరుద్దాం. దేవానికి స్తోత్రాలయ్యా. నిజమే, నీవు తప్ప మాకు ఆధారం ఈ లోకంలో ఏదీ లేదు ప్రభా. నీవే మా ఆధారం, నీవే మా సర్వము స్వామి. నీకు స్తోత్రాలని చెప్తాం. దేవుని బిడ్డలారా, నిన్ను స్తుతించడానికి, దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి ఆయన
కూడా బ్రతకలేము ప్రభా. నీ కృప లేని క్షణాన్ని మేము ఊహించలేము ప్రభా. నీకు స్తోత్రాలు. ప్రభుని ఆరాధిద్దాం హృదయపూర్వకంగా యేసయ్య నామమున కనపరుద్దాం. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో వాగ్దానం చేద్దామా ప్రభా, నేను మాత్రమే ఆరాధనకు రావడం కాదు, నేను మా కుటుంబంతో కలిసి నేను ఆరాధిస్తానయ్యా. ఆశ నాలో ఉంది ప్రభా. ఒకప్పుడు ఎడారిలో ఉన్న నా జీవితాన్ని నీ కృపతో నింపి జీవ జల ఊటని నీ దగ్గర తీసుకొచ్చావయ్యా. నీకు స్తోత్రాలు. మేమందరూ కలిసి ఏమనేత్రమైన నిన్ను ఆరాధించడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకోబోతున్నందుకు నీకు స్తోత్రాలయ్యా అని చెప్తాను అయ్యా. నీకు వందనాలు ప్రభా. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ ఆరాధన స్తుతించెదము. చెప్పమేసకి నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ ఆరాధన స్తుతించెదము. ఇకను పాప వలె
మనస్సుతో, ఏక ఆత్మతో, ఏక హృదయంతో నేను ఆరాధించే ధన్యతను మాకు అనుగ్రహించావు. నిజమే తండ్రి, మా ఎబెనేజరు నీవు, మా సహాయము నీవే, మా కొండ, మా కోట, మా దుర్గము, మా శైలము, మా శృంగము, మా రక్షణకర్త, సమస్తము నీవే యేసయ్యా. నీకు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో ప్రభా మేమందరము చేరి సంఘ సమేతముగా నేను ఆరాధించే ధన్యతను మాకు అనుగ్రహించారు. ఇక్కడున్న ప్రతి బిడ్డ ఎవరైతే హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించున్నారో వారినందరిని బట్టి నువ్వు సంతోషిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు మాతో నడిపించిన దేవా నీకు స్తోత్రాలు. నీ సన్నిధిని మేము అనుభవించే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించారు. ముందున సమయాన్ని నీకు అప్పగిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకు ఆరోపించుకుంటూ యేసు అతి శ్రేష్టమైన నామములో ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ఒక్కసారి చెప్పండి దేవునికి మహిమ. మనమందరం కూడా మరి మంచి ఆరాధనలో దేవుని ఆరాధించామండి. మరి రెవరెంట్ రాబర్ట్ గారికి, సిస్టర్కి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాము. అక్కడ మేము కూడా చేస్తాం. రియల్లీ థ్యాంక్ యూ ఫర్ యువర్ మినిస్ట్రీ అండ్ థ్యాంక్ యూ. నిజంగా దేవుడు అలాంటి తలాంతులు ఇవ్వడము. వీఆర్ ఆల్ బ్లెస్డ్ టు హ్యావ్ యూ విత్ అస్ అండ్ గాడ్ బ్లెస్ యూ అండ్ వీ రియల్లీ ఎంజాయ్ ద వర్షిప్. మేమందరం కూడా చాలా ఆనందించాము. దేవుడికి మహిమ కలుగును కాక. మరి చిన్న ప్రార్థనలో వెళ్దామంటే దయచేసి మరి మన చర్చ్ యానివర్సరీ నవంబర్లో ఉంది. దాని నిమిత్తము మనం ప్రార్థన చేయాలి. అదేవిధంగా మరి కొంతమంది మరి అంటే అనారోగ్యంతో బాధపడుతున్నారు. వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. వీ హ్యావ్ టు ప్రే ఫర్ పీపుల్ హు ఆర్ నాట్ వెల్. అదేవిధంగా మరి యవనస్తుల గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాళ్ళు సంఘానికి రాలేకపోతున్నారు. వాళ్ళ యొక్క దే ఆర్ ఆల్ గివెన్ బై ద వరల్డ్. సో మనము ఆ యొక్క 3 అంశాలను బట్టి మనం ప్రార్థన చేస్తాము. సో ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనమందరం కూడా మరి మన సంఘంలో ఉన్న మరి అదేవిధంగా ప్రార్థన భూమిలో ఉన్న ఆ యొక్క బృందంలో ఉన్న వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే వైరల్ ఫీవర్ చాలా మటుకు ఉన్నది. డెంగ్యూ ఫీవర్తో చాలామంది బాధపడుతున్నారు. జ్వరముతో మరి మా కుమారుడు కూడా బాధపడుతున్నారు. సో వీ హ్యావ్ టు ప్రే ఫర్ దట్. కెన్ యూ జస్ట్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ వి జస్ట్ ప్రే. దయచేసి మనమందరం మన కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు ప్రార్థన చేస్తాము. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రభా ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీ యొక్క ఆత్మతో కానీ మీ యొక్క ప్రజలను ముట్టమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కానీ మరి మీ యొక్క వాక్యం సేవ చేస్తున్నాం ప్రభా. బై యువర్ స్ట్రైప్స్ వి ఆర్ హీల్డ్. మీ యొక్క రక్త ధారణ వల్ల ప్రభా మాకు స్వస్థత లభించిందని మేము నమ్ముతున్నాం ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రత్యేకంగా మీరు అభిషేకించి మా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఓ రాజా, ప్రతి ఒక్కరు ఎవరైతే తన్ని బాధపడుతున్నారో ప్రభా, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారో ప్రభా, వారి గురించి ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారి చావు యొక్క బెడ్ మీద ఉన్నారు ప్రభా, మరణ భయంలో ఉన్నారు ప్రభా, వాళ్ళ గురించి మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు, డెంగ్యూతో బాధపడుతున్నారు ప్రభా, జ్వరంతో బాధపడుతున్నారు, యేసు నామములో స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ బిలీవ్ హీల్డ్. అదేవిధంగా ప్రభా మరి కొన్ని కారణాలను బట్టి ప్రభా కొంతమంది రాలేకపోతున్నారు. వాళ్ళ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారిని ప్రభా పరిశుద్ధాత్మదేవ మీరు ముట్టి వారిని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. శ్రేష్ఠ సువర్ణ గారి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారు కూడా ప్రభా టైఫాయిడ్ ఫీవర్తో బాధపడుతుండగా ప్రభా మీరు స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. యేసు నామంలో ప్రభా ఆ బిడ్డని ప్రభా మీరు ముట్టమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. రాజా మీకే మహిమ, మీకే ఘనత చెల్లిస్తున్నాం ప్రభా. అదేవిధంగా యానివర్సరీ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి నవంబర్లో మేము జరుపుకుంటుండగా ప్రభా ఆ యొక్క తల్లి మరి సెషన్ని ప్రభా, ఆ యొక్క తల్లి ఆ రోజు ప్రభా ప్రత్యేకంగా ప్రభా మీ యొక్క ఆత్మని కుమ్మరించి ప్రభా అందరూ కూడా కలిసి ప్రభా సంగీత గానాలతో నాట్యముతో ప్రభా ఒక పండగ లాగా మేము జరుపుకునేటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీకే ఘనత, మీకే మహిమ చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. యు వాంట్ టు వెల్కమ్ ఎవ్రీవన్ టు అవర్ చర్చ్. మరి అందరికీ కూడా మేము ఆహ్వానిస్తున్నామండి. ఈ యొక్క సంఘంలో మరి మొదటిసారిగా మీరు వచ్చినట్లయితే దయచేసి మీరు ఒకవేళ నిల్చుంటారా? ఇఫ్ యు ఆర్ విజిటింగ్ టు అవర్ చర్చ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం, మీరు ఒకవేళ మొదటిసారి మా యొక్క సంఘానికి వచ్చినట్లయితే దయచేసి నిల్చోండి. మీ యొక్క పేరు మీరు ఏం చేస్తారో చెప్పండి బ్రదర్. సురేష్ జాబ్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. పెయింటింగ్ కాంట్రాక్టర్. మీ పేరేనా? బాబు. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్. బాబు గారు యానం నుంచి వచ్చి కూర్చోండి బ్రదర్. థ్యాంక్ యూ. వారు యానం నుంచి వచ్చారు.
మరి లాస్ట్ వీక్ కూడా వీ హ్యాడ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ధ్యానం. అదేవిధంగా థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ సిస్టర్ ఫర్ ఇన్వైటింగ్ యూ. గాడ్ బ్లెస్ యూ. యూనో మన యొక్క సంఘము ఎలా పెరుగుతుందంటే మీరు ఇన్వైట్ చేయాలి. అర్థమైందా? మనందరం కూడా దేవుడు 2 హస్తాలు ఇస్తే ఒకరు అన్నారంట, పరలోక రాజ్యంలో ఉత్తగా వెళ్ళద్దు, 2 చేతులు 2 కాళ్ళు దేవుడు ఇచ్చాడు కాబట్టి 2 చేతులని అట్లీస్ట్ ఇద్దరు నడిపించగలరు. ఆమె సో 2 చేతులు 10,000 ఇచ్చాడు దేవుడు. అవునా? అందరు నడిపించగలిగారు. మన సంఘానికే తీసుకొని రాలేకపోతే పరలోక రాజ్యానికి ఏ విధంగా తీసుకొస్తాము? సో మొట్టమొదటిగా సువార్త మనకి ఆ యొక్క భారం ఎక్కడ ఉంటుందంటే ఫస్ట్ సంఘానికి తీసుకొని రావాలి. ఆ విధంగా వాళ్ళు తర్పిది పొందుతారు, వాళ్ళు ఇతరులను తీసుకొస్తారు. ఏమా ఇట్స్ నెట్వర్క్. రైట్? సో ఈ యొక్క బాధ్యత మనందరిది. సో ఐ రిక్వెస్ట్ ప్లీజ్ we request you to please invite your friends. Amen. Thank you so much. So every Sunday 5:30 PM we start our service. ప్రతి ఆదివారం 5:30 గంటలకు మేము సర్వీస్ స్టార్ట్ చేస్తామండి. అదేవిధంగా మార్నింగ్ 6 to 7 ప్రేయర్స్ కలిగి ఉంటాము. మీరు ఒకవేళ ఉదయకాల సమయంలో జాయిన్ అవ్వాలనుకుంటే దయచేసి మనకు సంప్రదించండి. అరౌండ్ 25 to 30 పీపుల్ జాయిన్ అవుతుంటారు. పొద్దున ఉదయకాల సమయంలో నేను లేచి ప్రార్థన చేయడం ఒక ఆశీర్వాదకరం. మరి చాలామంది ఆశీర్వదింపబడ్డారు. మరి వివాహాల గురించి ప్రార్థన చేస్తుంటాం, ఉద్యోగాల గురించి ప్రార్థన చేస్తున్నాం, కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాం. చాలా గొప్ప టెస్టిమనీస్ మేము కలిగిన మీరంతా కూడా జాయిన్ అవ్వాలని నేను కోరుతున్నాను. మరి బుధవారం స్త్రీల కూటిక ఉంటుంది, ఫ్రైడే బైబుల్ స్టడీ, అదేవిధంగా సాటర్డే యవనస్తుల కూటిక ఉంటుందండి. సో వి రిక్వెస్ట్ యు టు ప్లీజ్ జాయిన్. అండ్ అదేవిధంగా ఐ వాంట్ జస్ట్ షేర్ అన్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. నవంబర్ 17 3వ ఆదివారము మరి మనము యానివర్సరీ కలిగి ఉన్నాం. ఏమన్? ఆర్ యూ హ్యాపీ? ఏమన్? సో లాస్ట్ వీక్ ఎవరు వచ్చారో తెలుసా మీకు? గెస్ట్ స్పీకర్ యూనిస్ శామ్యుయల్. ఆల్రైట్. సో ఐ రిక్వెస్ట్ సిస్టర్ టు ప్లీజ్ డిస్ప్లే. ఈసారి వి హ్యావ్ అ స్పెషల్ స్పీకర్ ఆల్ ద వే ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఏమన్? ఆల్రైట్. వారు మా సీనియర్ పాస్టర్. వాళ్ళ పరిచయం ద్వారానే మేము రక్షణకు వచ్చాము. మరి అయ్యగారు మరి మా పాస్టర్ గారు వారు ప్రభువును నిద్రించారు. వారి యొక్క సత్యమని ఆర్లిన్ స్టబ్స్ వాళ్ళు ఒప్పుకున్నారండి మన మధ్యలో పరిచయం చేయడానికి. వాళ్ళు యుఎస్లో నుంచి ఆ యొక్క పిలుపుని పొందుకొని మరి హైదరాబాద్లో సంఘం స్టార్ట్ చేయాలని కలిసి ఉన్నారు. మేము 96 నుంచి నేను, మా అక్క, అదేవిధంగా మా తమ్ముడు సత్య, వీర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఏజీ చర్చ్. సో మేము అక్కడ వెళ్ళి రక్షణ పొందుకొని మరి వాళ్ళ యొక్క డిసైపుల్సే మేము నాలాంటి వాళ్ళు ఎంతో మందిని దేవుని నడిపించారు. వాళ్ళు సంఘాలను స్థాపించారు. ఎంతోమంది గొప్ప సువార్థికులుగా వాళ్ళు వాడబడుతున్నారు. ఇదంతా కూడా వారు దేవుడికి విధేయులై హైదరాబాద్కి వచ్చారు. అది సో ఫారినర్ అండ్ మనం మంచి ట్రాన్స్లేషన్ కూడా కలిగి ఉన్నాము. సో వీ వాంట్ యూ టు ప్లీజ్ కమ్. ఎందుకంటే మనము చూపించాలి ఏంటంటే వాళ్ళు మనని ప్రార్థన చేసి మనకి పంపించారు ఒక సంఘం స్టార్ట్ చేయడానికి. మనం కూడా వారికి మనం ఎదుగుతున్న సంఘము అంటే వాళ్ళు సంతోషం. ఇప్పుడు పౌలు తిమోతి ఉన్నారనుకోండి, తిమోతి బాగా పనిచేస్తుంటే పౌలు సంతోషిస్తాడా లేదా? అపోస్తలుడైన పౌలు శిష్యుడు ఎవడు? తిమోతి గొప్ప కార్యాలు చేస్తుండి గొప్ప సంఘాలను కడుతున్నప్పుడు అపోస్తలుడైన పౌలు సంతోషిస్తాడా లేదా? అవునా? అదేవిధంగా మరి వాళ్ళ యొక్క డిసైపుల్స్ అయిన మనమందరం కూడా కలిసి దేవుని స్తుతించి అంటే మనం కూడా అందరితో కలిసి మనం దేవుని ఆరాధిస్తే వాళ్ళు ఎంత సంతోషిస్తారండి. అంటే వాళ్ళు ఎంతో ఆనందిస్తారు. మన పట్ల వాళ్ళు ఎంతో సంతోషం కలిగి ఉన్నారు. సో ఈ యొక్క కొంపల్లిలో మరి ఒక ల్యాండ్ తీసుకున్నారండి. కొన్ని సంవత్సరాల ముందు they have constructed, they have bought 12 ఎకరాల స్థలం దేవుడు వాళ్ళకి అనుగ్రహించారు. అదేవిధంగా ఇంత పెద్ద సంఘం అక్కడ కట్టి ఉన్నారు. ప్రతి ఆదివారం అక్కడ ఆరాధన జరుగుతుంది. మేము కూడా అక్కడ వెళ్ళేవాళ్ళము. మేము పిలుపు అందుకొని మనం ఇక్కడ ఫుల్ టైమ్గా మనం ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. సో ఆర్ యూ ఎక్సైటెడ్? ఆర్ యూ ఎక్సైటెడ్? సో ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ టేక్ అప్ దిస్. ప్రతి ఒక్కరం కూడా మనము అక్కడ హాల్లో చేయబోతున్నాము. మనమందరం హాల్ అంతా నిండిపోవాలి, ఓవర్ఫ్లో అయిపోవాలి. అదేవిధంగా వీఆర్ థింకింగ్ ఆఫ్ హ్యావింగ్ అ మార్నింగ్ సర్వీస్. మనము మార్నింగ్ సర్వీస్ కలిగి ఉన్నాము. ఐ రిక్వెస్ట్ పాస్టర్స్ యూ ఆర్ టు బి ప్లీజ్ బ్లాక్ యువర్ క్యాలెండర్. We need your translation help. Okay, we request you to please come and worship the Lord with us. అదేవిధంగా యానం నుంచి లాస్ట్ టైం ఆంధ్ర నుంచి 30 మంది వచ్చారండి. ఈసారి 50 మంది రావాలి. ఏమన్? సో దయచేసి మీరందరూ కూడా నవంబర్ 17 రోజు
మీరు బ్లాక్ చేసుకోండి క్యాలెండర్, మీ యొక్క ట్రావెల్ అదంతా కూడా చూసుకొని రండి. మనమంతా కూడా గొప్పగా సెలబ్రేట్ చేసుకోబోతున్నామండి. హల్లెలూయా. సో దీని నిమిత్తం మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏనా అదేవిధంగా వచ్చే ఆదివారము వచ్చే శనివారం మేము అవుట్రీచ్కి వెళ్తున్నామండి. మీరు దయచేసి ప్రార్థన చేయండి. మరి ఏజీ చర్చ్ పాస్టర్ మరి నెహమయ్య గారు సదాశివపేటలో మేము మినిస్ట్రీ కలిగి ఉన్నాము, 1 day రిట్రీట్. సో దాని గురించి ప్రార్థన చేయండి. జ్యోతి అక్క వస్తున్నారు అండ్ వీఆర్ ఆల్ ప్రీచింగ్ అండ్ మనలో కొంతమంది కూడా వస్తున్నారు. సో వీ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ నెక్స్ట్ టైం బీ ప్రిపేర్. ఎందుకంటే మన యొక్క సంఘము ఎంత పెద్దది ఎంత చిన్నది కాదు, మనం పరిచయం చేస్తున్నామా లేదా, వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉండాలి. సో 21వ తారీఖు మీరందరూ కూడా జ్ఞాపకం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉండండి. ఎందుకంటే అక్కడ సువార్త అందాలి, ఎంతోమంది రక్షణలో వచ్చి మరి బలపరచబడాలని ప్రార్థన చేయండి. Amen? Alright, so thank you so much. My New York Santa Claus Sunday, I don't want to take much time and I would like to introduce today's speaker to you. My Robert గారు ఎంతమందికి తెలుసు? రెవరెండ్ రాబర్ట్ గారు ఎంతమంది మన సంఘంలో ఎంతోమంది వచ్చి ఎన్నోసార్లు వచ్చి వాళ్ళు మరి ఆరాధనలో నడిపించారు, బలపరిచారు. అదేవిధంగా వాక్యం కూడా బోధించి మనందరినీ కూడా బలపరచడం మనకందరికీ కూడా తెలుసు. సో ఐ రిక్వెస్ట్ రెవరెండ్ రాబర్ట్ గారు అండ్ టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ షేర్ గాడ్స్ వర్డ్. దయచేసి గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు బాగున్నారా? బాగున్నారండి? ఎంత బాగున్నారు? చాలా బాగున్నాయి. చిన్న బాబుని అడిగారంట, నాకు డాడీ ఎంత ఫేమస్ అని చెప్పాడు. ఎందుకు ఎన్ని చాక్లెట్స్ చేస్తానని చెప్పాడంట. అదే మనం కూడా కొంచెం అట్లాగే మాట్లాడతాం కదండి. ఆమేన్. మరి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. అలాగే నా మిత్రుడు, తమ్ముడు, చెల్లి ఇద్దరిని బట్టి ఎంతగానో స్తుతిస్తున్నాను. కొన్ని దినాల నుంచి నేను వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను. ఏంటి ఆలోచన చేస్తున్నానంటే ఎలా ఉన్నారు ఏంటో. చాలా రోజులు అయిపోయింది మాట్లాడుతూ చేస్తూ కలుపుతూ. ఎందుకంటే మేము మియాపూర్ నుంచి చాలా దూరం వెళ్ళిపోయాం. సుమారుగా ఒక 50 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయాం. షామీర్పేట్ అది ఒక ఊరు అనమాట అనుకోండి, ఒక పల్లెటూరే. సో అక్కడ మా బైబిల్ కాలేజీని అక్కడ తీసుకెళ్ళారు. సో అక్కడికి వెళ్ళిపోయాను. సో సిటీలో ఉన్న వాళ్ళతో నాకు చాలా వరకు మా స్నేహం తగ్గిపోయింది. నన్ను నా భార్యను ప్రేమించిన ఒక చాలామంది కుటుంబాల్లో ఒక ప్రేమైన కుటుంబం మీ సేవకులే. మరి సూర్యాన్ని బట్టి సత్యాన్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ లవ్ యూ లాట్ అండ్ మే ది లార్డ్ బ్లెస్ బోత్ ఆఫ్ యు ఆల్. సత్యాన్ని ఇంకా నాకు ఇష్టం. ఎందుకంటే మా ఊరే, మా చెల్లి, ఒకే ఊరు ఒకే ప్రాంతం నుంచి వచ్చి ప్రభు పరిచయంలో ముందుకు కొనసాగుతున్నాం. మరి ఇంకొకసారి అని అదే ఆలోచిస్తున్న దానిలో సడన్గా మాస్టర్ గారు ఫోన్ చేసి ఒక విషయం మాట్లాడి, అన్న ఈ వారం మీరు తప్పకుండా మాకు మా దగ్గర రావాలి అని చెప్పేటప్పుడు నేను చాలా సంతోషించాను. ఎందుకని చెప్పండి, ఆలోచన నీ దేవుడు ఒక క్రియ రూపంలో చూపించారన్నమాట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో దాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను, సంతోషిస్తున్నాను. సో ఈ సమయంలో ఈరోజు యాక్చువల్గా నేను రాత్రి బెంగళూరులో 2 days ఫ్యామిలీ రిట్రీట్కి వెళ్ళాం. సో నేను రాత్రి 6:30 వచ్చే ట్రైను 10:15 వచ్చింది. ఆలోచన చేయండి, 4 గంటల సేపు మేము బెంగళూరు స్టేషన్, యలంక స్టేషన్లో అట్లా దొంగలు కొట్టుకుంటూ కూర్చున్నాం. తర్వాత ఈరోజు ఉదయం మరి నాకు ఇంకో చోట వాక్యం చెప్పాలి. సో నేనేమనుకున్నానంటే మార్నింగ్ 5:30 వచ్చేస్తాను, మా ఇంటికి షామర్పేట వెళ్ళి అక్కడ రెడీ అయిపోయి మియాపూర్ బొల్లారంలో వాక్యం చేయాలి. అయిపోయిన తర్వాత చక్కగా నేను వెళ్ళి వచ్చేస్తాను. సత్య వాళ్ళతో టైం స్పెండ్ చేయవచ్చు, ఇంకా సాయంత్రం 6 రావచ్చు. కానీ టైము అనుమతించలేదు. 4, 9, 5 వచ్చే బండి 9:30 వచ్చింది. చాలా హడావుడిగా మేము బజారం వెళ్ళి మా ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళి మేము మీ సన్నిధికి చాలా అలసిపోయాము. దేహాలు మాట కూడా సరిగ్గా రావట్లేదు అనుకుంటా. ఇది ఏమైనా మాట్లాడేది ఎవరు చెప్పండి? మన దేవుడు. ఏమైనా హల్లెలూయా. మన దేవుడు మంచివాడు.
కదా, ఏం చెప్పండి, మంచివాడు, గొప్పవాడు. నేను ఎప్పుడు కూడా నా ప్రార్థన ఇలా ప్రారంభిస్తాను, పరిశుద్ధులైన దేవ, సృష్టికర్త, అద్భుతాలు చేసే దేవా అని చెప్తాను ఎక్కువ. ఏం చెప్పండి, మా జీవితంలో అద్భుతాలు చేసేవాడా నీకు వందనాలు. ఆ మాట ప్రతిసారి నేను ఉదయం ప్రార్థన చేసుకునేటప్పుడు ఒక మాట కలుగుతాను. ప్రార్థన, ఆరాధన ఏం చేసినా కూడా కళ్ళు మూసుకుంటే ప్రభు ఒక సన్నిధి కనపడుతుంది అనమాట. హల్లెలూయా. సో అది ఆ స్పిరిట్ అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యం దేవుని పెట్టారు అంటున్నారా. సో దేవుని ఆరాధన చేసే విషయంలో మనం ఎప్పుడు కూడా వెనకబడకూడదు. ఆమేన్. హల్లెలూయా. చేతులు తెచ్చుకోండి అందరూ కూడా చూపించి హాయ్ చెప్పండి. హల్లెలూయా, 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 ఆమేన్. వాక్యము మనం ధ్యానం చేద్దాం. నేను ఆలోచన చేస్తున్నాను ఏం చెప్పాలో అని. నా మైండ్లో నాలుగు వర్తమానాలు ఉన్నాయి. వింటారా? నేను ఒక వర్తమానం స్పెసిఫిక్గా ప్రిపేర్ చేశాను. దాంతో పాటు ఇంకా 3 వర్తమానాలు మైండ్లో ఉన్నాయి. ఏం చెప్పాలంటే, దేవుడు నాకు ఇష్టమైన, బాగా ఇష్టమైన ఒక వచనం ఉన్నది. ఆ వచనం ద్వారాగా మనము కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు, కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మనం అందరం కూడా ధ్యానం చేద్దాం. అందరూ కూడా తీయనమా. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 33వ వచనము చదువుకుందాం. చెట్టు మంచిదని ఎంచి దాని పండు మంచిదని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండు చెడ్డదని ఎంచుడి. చెట్టు దాని పండు వలనే తెలియబడును. చిన్న ప్రార్థన. ప్రభువా, మాట్లాడే దేవుడు నీవే. Lord, I pray that there is such a wonderful word that you speak in this verse, Lord Jesus. And I pray, Lord, that you will speak to our hearts crystal clear, Lord. And your servant is not me, Lord, it's you who has to speak. నేను గణపరుస్తూ యేసు నామములో విషయం తండ్రి. ఈ వచనము చిన్నప్పుడు నేను మా సండే స్కూల్లో నేర్చుకున్నాను. అంతేనా? దాని ముందుగా మనం చూసినట్లయితే 22వ వచనం నుంచి ఈ సంభాషణ జరుగుతుంది. జాగ్రత్తగా వినండి. 22వ వచనం నుంచి సంభాషణ జరుగుతుంది. ఏంటి ఆ సంభాషణ అంటే, శాస్త్రం, పరిశీలు, ఇంకా యాజకులు వాళ్ళందరూ కూడా ప్రభువారిని, బాగా వినండి, ప్రభువారిని ఒక దుష్టుడు అనే మాటతో, బెల్సెబూబు అనే మాటతో ఆయన గుర్తిస్తున్నారు. ఈయన ఒక దురాత్మకు సంబంధించిన వాడు, ఈయన దురాత్మలో ఉన్నవాడు అనే మాట చెప్తున్నారు. వాళ్ళని గద్దిస్తూ, వాళ్ళ ఆలోచనని గద్దిస్తూ, వాళ్ళ తలంపల్ని గద్దిస్తూ ఇక్కడ ఈ మాట చెప్తున్నారు. చెట్టు మంచిదని ఎంచి దాని పండు మంచిదని ఎంచుడి. చెట్టు దాని పండు వలనే తెలియబడును. ఇంకా కిందకు వచ్చినట్లయితే 35వ వచనం చదువుకుందామా ఎవరన్నా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి తెచ్చును. దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి తెచ్చును. తర్వాత నేను మీతో చెప్పినదేమన్నా ఏమనగా, విమర్శ దినమున లెక్క చెప్పవచ్చును. అంటే ప్రభువారు ఈ మాట ఆ గుంపులో ఉన్న ప్రజలకి చాలా ఖండితంగా, చాలా గట్టిగా, చాలా కోపంతో చెప్తున్నాడు. ఏం కోపంతో చెప్తున్నారంటే, సజ్జనుడు గురించి, అంటే ఒక చెడ్డవాళ్ళ గురించి, ఒక మంచివాళ్ళ గురించి. దేని పెట్టాలా? మంచిది ఈ లోకంలో ఏంటి? చూడండి, కొంతమంది పిల్లలను చూసిన తర్వాత ఆ పిల్లడు ఎంత మంచివాడు కదా అంటారా లేదా? చెప్పనమ్మా, అందరు బాగున్నారా? అందరూ
ఈరోజు మా ఆవిడ వార్నింగ్ ఇచ్చింది, నువ్వు అసలు నా జోకులు ఏదో నవ్వించదు ఎవరికి. ఎందుకంటే పొద్దున బాగా పడిపడి నవ్వారనమాట మా అక్కడ బుధాలం సంఘంలో. సో నువ్వు ఎక్కువ జోకులు వేస్తున్నావు, నువ్వు ఎక్కువ జోకులు వేయకుండా వాకింగ్ చెప్పని చెప్పి. సో ఎందుకే సరే, సో నేను ఆమెకి నన్ను ఎవరైనా నిద్రపోతం చూసాను కంపల్సరీగా ఏం చేస్తాను, సో జోక్ వేస్తానంటే మీరు అర్థం చేసుకోండి. ఏంటి, ఎవరో ఒకరు పాస్టర్ గారు ఎవరో ఒకరు మీరు సంఘస్థులు అలాగా కన్ను కిందకి వేస్తున్నారు. ఓకే, ఇది మంచి టైంలే. వాళ్ళు మరీ 1 గంటకి ఇచ్చారు వాక్యం, విన్నారా? ఇది ఫ్రెష్ టైం, ఈవినింగ్ టైం నుంచి ఛాయలు తాగొచ్చాం మనం, ఛాయలు సమోసాలు అన్ని తాగేసి ఇంకా మంచి టైం. ఇట్స్ నాట్ అ గుడ్, ఇట్స్ నాట్ అ వెరీ లేట్ నైట్. ఓకే, 6:30 అయింది, వెరీ గుడ్ టైం. ఒక అరగంటలోనే ముగించేస్తాను. ఓకే, ఎక్కువసేపు కాదు, జాగ్రత్తగా మీరు వినాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మంచితనం అంటే ఏంటి? సంథింగ్ విచ్ ఇస్ గుడ్. వాట్ యు మీన్ బై ద వర్డ్ గుడ్? ఒక మంచిది ఎవరిని హాని కలిగించేది కాదు, అది మనం తెలుసుకోవాలి. చూడండి, సాలిపురుగు గురించి చూస్తాం మనం. సాలిపురుగు గురించి చూసారా? ఆ పురుగు అంటేనే అందరికీ కూడా రాంది అసహ్యం. ఎందుకు? ఆ పురుగు హాని కలిగిస్తుంది. కాల్చెట్లు కానీ లేకపోతే ఒక తేళ్ళు కానీ, మేము అమలాపురం బ్యాచ్ కదా మనం అంటారా, మా చిన్నప్పుడు మా ఊళ్ళో పెంకి తిరిగేసేవాళ్ళు. దాని ముందు తాటగిల్లే అనమాట, విన్నారా? కొబ్బరి చెట్లు వేసి కొబ్బరి ఆకులు వేసి ఉంచేవాళ్ళు. మా 1991 సంవత్సరంలోనే మా తాతయ్య గారు కట్టారు ఆ ఇల్లు. 11 గదులు ఇల్లు. నేను చెప్పండి, 11 ఎవరు కోసం కట్టారో నేను అర్థం కాదు. ఇప్పుడు కూడా ఎవరు ఉన్నట్లు ఇంట్లో ఎలా కట్టాడు. సో అది ఆకులతో కొడతారు కదా ఆ ఇల్లు, అలా పడేయి అన్నమాట. ఏం పడేయి? ఈ కాల్జీర్లు, తర్వాత తేళ్ళు అలా పడితే తప్పని కొట్టేసేవాళ్ళు. ఎందుకు? అది కుట్టింది అనుకోండి 3 రోజులు వరకు నొప్పి తగ్గదు అంటున్నారు బిడ్డలా. సో జంతువులు కొంతమంది మనకు హాని కలిగిస్తాయి, అవి మంచివి కావు. కానీ ఆవు చూడండి, మొన్న రీసెంట్గా మేము బెంగళూరు వెళ్ళాం. బెంగళూరులో నేను 2 days బెంగళూరు వెళ్తే అక్కడ చిక్బల్లాపూర్ అనే ఊరి దగ్గరలోనే మాకు రిట్రీట్ సెంటర్. సో చిక్బల్లాపూర్ దగ్గర పాస్టర్ గారు వచ్చి మాట్లాడుతూ ఆయన ఆవు గురించి మాట్లాడారు. చాలా మంచి ఆవు, కలర్ఫుల్గా ఉన్న, దేవుడు సృష్టి మామూలుగా ఉండదు కదా, కొన్నిసార్లు బ్లాక్ వైట్. అదే రోజు మా పాస్టర్ కూడా అలాంటి డ్రెస్ వేసుకున్నది. ఎంతనా బ్లాక్ వైట్ చాలా అందంగా ఉంది. కానీ అయ్యగారు ఎవరు చూసినా లేరు, చాలా బాగుంది, నేను ఆవుని అమ్మేశాను, రోజుకి కనీసం 20 లీటర్లు పాలు ఇచ్చేది అనేవాడు. సో ఒక జంతువు గురించి మంచిగా మాట్లాడుతున్నాము, కానీ ఇంకో జంతువు గురించి చెడుగా మాట్లాడుతున్నాం, అదే అసహ్యంగా మాట్లాడుతున్నాం. మనుషులు కూడా చాలాసార్లు అట్లాగే బ్రతుకుతారు. ఏం పెట్టాలి, మనం యేసు ప్రభుని రక్షగా నమ్ముకున్నాం, నీటి బాబుని తీసుకున్నాం. ఇప్పుడు యేసు ప్రభు గురించి అన్నిలు ఎలా మాట్లాడతారు చెప్పండి? ఎలా తెలుసా ఎలా మాట్లాడతారు? క్రిస్మస్ని హిందీలో ఏమంటారు ఎవరైనా చెప్తారా? క్రిస్మస్ పండుగని హిందీలో ఏమంటారు? किसको मालूम है? क्रिसमस नहीं बोलता है, क्या बोलता है मालूम आप लोग? बड़ा दिन बोलता है, बड़ा दिन, अरे करेक्ट वर्ड, बड़ा दिन. जैसा मेरे को यीशु मसीह का जन्म कोई नहीं बताता, लेकिन बड़ा दिन बोलता है. అంటే నార్త్ ఇండియాలో క్రిస్మస్ రోజుని బడా దిన్ అంటాడు. బడా దిన్ అంటే ఏంటి? యేసు ప్రభు గురించి మంచి మాటే కనపడుతుంది అక్కడ. అంటే यीशु मसीह लोग इस दुनिया में आया, यही सबसे बड़ा दिन है. अर्थम మీకు అందరికీ. సో అన్ని కూడా అంటారు यीशु मसीह को लेकर हम लोग कोई तकलीफ नहीं है. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు యేసు మసీహ్ గురించి, యేసు ప్రభు గురించి ఎలాంటి మాకు బాధ లేదు. యేసు ప్రభు వెంబడించే వాళ్ళు అంటారే, వాళ్ళతో నాకు బాధ. ఇప్పుడు ఎందుకు బాధ? ఎందుకంటే క్రైస్తవులు ఈ లోకంలో ఆ మంచి దేవుని వెంబడించిన వాళ్ళు మంచిగా బ్రతకకుండా ఎలా బ్రతుకుతుంది చెప్పండి? వాళ్ళ క్రియలను బట్టి వాళ్ళు బ్రతుకుతున్నారు. ఇప్పుడు ఈ అన్యుడు యేసు ప్రభుని మంచిగా ఆరాధించే, యేసు ప్రభు గురించి మంచిగా చెప్పి యేసు ప్రభుని వెంబడించే వాళ్ళ గురించి ఎందుకు చెప్పట్లే? కారణం ఏంటంటే మనం అందరం కూడా మంచిగా బ్రతకట్లేదు. ఈరోజు నా అంశం ఏంటంటే ఒక మంచి క్రైస్తవుడు, అ గుడ్ క్రిస్టియన్. ప్లీజ్ అండర్లైన్ దట్ వర్డ్, అ గుడ్ క్రిస్టియన్, ఒక మంచి క్రైస్తవుడు. ఇప్పుడు ఈ మంచి క్రైస్తవుడు ఎలా ఉంటాడు?
ఇక్కడ చూసినట్లయితే ఒక చెట్టు మంచిదని ఎంచి దాని పండు మంచిదని ఎంచుడి. ఇప్పుడు ఒక పండు ఎలా తెలుసు, ఒక చెట్టు మంచిది అనేది మనకి ఎలా తెలుస్తుందంటే ఆ పండు తింటేనే మనకు తెలుస్తుంది. ప్రభువారు నడిచేటప్పుడు ఆకలి తిన్నప్పుడు అంజూరపు చెట్టు చూసి ఆ అంజూరపు చెట్లు కాయ లేకపోయేసరికి శపించాడు. దేవుడు బాధపడ్డాడు. ఎందుకంటే దేవుడి ఉద్దేశం ఎప్పుడు కూడా ప్రతి క్రైస్తవుడి గురించి ఏమవుతుందంటే మనము ఫలించాలని. హల్లెలూయా. ఎలా ఫలించాలి? ఆత్మీయంగా ఫలించాలి. ఆత్మ ఫలాలు మన జీవితంలో ఉండాలి. ఈరోజు నేను 6 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. 6 విషయాలు. ఈ 6 విషయాలు పాటించినట్లయితే దేవుని దృష్టిలో ఒక గొప్ప మంచి వ్యక్తిగా నువ్వు పిలువబడతావు. హల్లెలూయా. చాలా చూడండి, పిల్లల గురించి ఈరోజు పొద్దున మా పిల్లల్ని ఈరోజు మా పెద్దలు కొద్దిగా పడిని డబ్బులు తాం. కారణం ఏంటంటే వాళ్ళు కొద్ది తప్పు చేశాడు. ఎందుకు తప్పు చేశాడు? కుర్రుడు కనుక చిన్నోడు కనుక తప్పు చేశాడు. ఇప్పుడు చిన్న వయసులో ఉన్నాడని సరిపోయింది. అదే తప్పు పెద్దోళ్ళు ఎదిగి మనం చేసామనుకో ఎవరిని అంటారు చెప్పండి? ఎవరిని అంటారు? నేను జనరల్గా మాట్లాడుతున్నా, కొద్దిగా ఎక్కువ లోతుకి వెళ్ళట్లేదు. ఎందుకంటే మీరు అంటే చాలా ఆసక్తిగా ఉన్నారు కనుక ఐ వాంట్ టు స్పీక్ లిటిల్ బిట్ అబౌట్ ద వర్డ్. నో ఎవరీ గో డీప్ ఇన్సైడ్. మిమ్మల్ని ప్రశ్నలోకి సంబంధం. ఓకే, ఏనంటే చెప్పండి. ఒక కొడుకు తప్పు చేస్తే అరే వాళ్ళ నాన్న పెంపకము చెప్పండి అమ్మా, ఏం చెప్పండి? వాళ్ళ నాన్న పెంపకము అస్సలు మంచిది కాదు. అమ్మ ఆయన అమాయకుడు. ఎవడు? తండ్రి అమాయకుడు, తల్లి ఇంకా అమాయకురాలు. వీళ్ళు మా డేంజర్. ఎవరు వీళ్ళు? ఈ కుర్రగాళ్ళు, అమ్మాయిలు అబ్బాయిలు. అంటే నేను మా షమీర్పేట ఏరియాలో నైట్ 1 గంటకి ఒక అబ్బాయిని అమ్మాయిని తిరుగుతూ చూసాం. నైట్ 1 గంటకి సూర్య దే ఆర్ వాచింగ్ మూవింగ్ ఇన్ అవర్ షమీర్పేట రోడ్. నైట్ 1 గంటకి అసలు అబ్బాయి అంతరాత్రిలో బైక్ మీద తిరుగుతున్నాయండి. నాకే భయం అవుతుంది అలా నైట్లో చీకట్లో వెళ్తాం. అంటున్నారా? బై మిస్టేక్ రింగ్ రోడ్ క్రాస్ అయ్యారనుకోండి, గట్టిగా చీకటి, ఏం కనపడదు. విన్నారా? ఇప్పుడు పేరెంట్స్ అలా చెప్తున్నా లేదా అది చెప్పలేము. కానీ క్రైస్తవులుగా మాత్రం మన క్రియలను బట్టి మన ఎలాంటి వాళ్ళమో చెప్పగలుగుతారు ప్రజలు. ఇప్పుడు నేను ఒక వాక్యం చెప్తుందంటే ప్రతి క్రైస్తవుడు తెరవబడిన పుస్తకం లాంటి వాడు. అంటారండి? ప్రతి క్రైస్తవుడు ఎలాంటి వాడు చెప్పండి? తెరవబడిన పుస్తకం. అంటే దాని అర్థం ఏంటి? లోకం మనల్ని చదువుతుంది. సో నువ్వు ఏం రాస్తావు అనేది చాలా ఇంపార్టెంట్. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఒక మంచి వ్యక్తిగా ఉండాలంటే నెంబర్ 1, ఒక మంచి వ్యక్తుడు తన నుండి మంచితనాన్ని బయటకు తీసుకొస్తారంట. ఏం చెప్పండి? ఒక మంచి వ్యక్తి తన నుండి మంచితనాన్ని బయటికి తీసుకొస్తారు. ప్రసంగి 3వ అధ్యాయము 12వ వచనం. ఫాస్ట్గా ఎవరైనా చదవనమ్మా? ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. ఎక్లీసియాస్టిస్ చాప్టర్ నెంబర్ 3 వర్స్ 12. కావున సంతోషంగా ఉండుట కంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనదేదియు నరులకు లేదని నేను తెలుసుకుంటున్నాను. 13వ వచనం. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన సుఖం అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటున్నాను. దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకున్నాను. అనుభవం అప్పుడు దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో తృప్తి కలిగి దేవుని కోసం నమ్మకంగా బ్రతుకుతమే మీలో నుంచి మంచితనం బయటికి తీసుకుని వస్తుంది. ఏం పెట్టలేరు. దాని అర్థం ఏంటంటే మనం ఎక్కువ శాతం టైం లేదు, నాకు చాలా ఉన్నా చెప్పాల్సింది, ఒక్కొక్కటి కూడా చెప్పుకుంటూ వెళ్తాను, జాగ్రత్త వినండి. చాలాసార్లు మన కంటి ద్వారా పాపం చేస్తాం. 3వ అధ్యాయం 6వ వచనం ఆదికాండము. అక్కడ ఏం రాబడింది? అది పండుగంట స్త్రీకి కంటికి రమ్యంగా కనపడిందంట. రమ్యంగా కనపడింది. కంటికి కనపడింది అంతా కూడా మనకి మంచిది కాదు అనేది మనం అర్థం చేసుకోం. కొన్నిసార్లు అలంకరణ చేసేవాళ్ళు ఎంత మంచివాళ్ళని చాలా మంది చెప్తుంటారు కదండి. బాగా మిస్టేక్ ఒక అమ్మాయి మంచిగా రెడీ అయిపోయి మందిరంలోకి వచ్చింది అనుకోండి, ఇంక ఈ కొనుగోలు సంగతి అయిపోయినట్టే. ఏమన్నా వచ్చిందా? దేవుని పక్కన పెట్టి ఆ మీద మనసు పెట్టుకుంటారు. ఎందుకు చెప్పండి? కంటితో చూసిందంటే కూడా మోసమే. ప్రేమ దేవుని పెట్టాలా? ఈ ప్రసంగి గ్రంథంలో ప్రసంగి సొలొమోను భక్తుడు ఏమంటున్నా అంటే దేవుడి ద్వారా నీకేమి దేవుడు ఇచ్చాడో
దానికోసం నువ్వు చక్కగా తిని తాగి సంతోషంగా ఉండాలనేదే మంచితనానికి సంబంధించిన విషయం. దాని అర్థం ఏంటంటే నువ్వు తృప్తి కలిగి ఉండాలి. దేవునికి ఇచ్చిన దాంట్లో నువ్వు తృప్తి కలిగి ఉండటమే. నువ్వు అతి ఆశపడటం అనేది అది మంచితనానికి సంబంధించిన కాదు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 4వ అధ్యాయము 10వ వచనం చదువుకుంటే మీకు అర్థమవుతుంది. తర్వాత చదువుకున్నామా? నేను రిఫరెన్స్ చెప్తాను, గుర్తు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. అక్కడ అపొస్తలుడైన పౌలు అంటాడు, నాకు కష్టం అంటే ఏంటో, సుఖం అంటే ఏంటో, బాధ అంటే ఏంటో, శ్రమ అంటే ఏంటో, శోధన అంటే ఏంటో, కడుపు నిండితో అంటే ఏంటో అవన్నీ నాకు తెలుసు. నేను నాకున్న దాంట్లో తృప్తి కలిగి ఉన్నాను కనుక నేను నన్ను బలపరచమని నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. ఆ వాక్యం అందరూ గుర్తుపెట్టుకుంటాం. సమస్తము చేయగలను. I can do everything. No, it's not what Paul is trying to say that. He is telling that I have experienced everything and I have learned to content myself. ఏ రోజు క్రైస్తవుడు తనకున్న దాంట్లో తృప్తి కలిగి ఉంటాడో ఆ రోజే అబ్బాయి జీవితం మంచిగా మారిపోతున్నది. హల్లెలూయా. హల్లెలూయా. అది మనలో ఉండాలి. దేవుని బిడ్డలారా, మనలో ఏమున్నది? నీలో నుంచి మంచితనం బయటికి రావాలంటే నీలో దేవునికి ఇచ్చిన దాంట్లో తృప్తి కలిగి ఉండాలి. అతి ఆశ పడకూడదు. అదే నా జీవితంలో ఇది లేదే, నా జీవితంలో అది లేదే, నాకు ఎట్లా లేదే, నాకు అట్లా లేదే, నేను ఇంకా ఎదగలేకపోతున్నానులే అనే ఆ భయంకరమైన ఆ సనుగుడు ఆత్మ నీలో ఉండకూడదు. సనుగుడు ఆత్మ నీలో ఉంటే నీలో మంచితనం ఎప్పుడు కూడా బయటికి రాదు. దేవుని బిడ్డలారా, నువ్వు సంపూర్ణంగా నరకానికే వెళ్ళిపోతావు. ఎందుకు తెలుసా? దేవుడిచ్చిన దాంట్లో తృప్తి కలిగి ఉన్నట్లే, దేవుడిచ్చిన దాంట్లో సంతోషంగా ఉన్నట్లే దేవుని ఎప్పుడు కూడా శోధిస్తూనే ఉంటున్నాం, లేదా దేవుని ఎప్పుడు కూడా బాధపడుతూనే ఉంటున్నాం. దేవునికి ఇచ్చి సంతోషంగా ఉండకుండా ఇంకా సనుగుతూ గొనుగుతూ ఇచ్చేస్తూ వచ్చేస్తూ నీ మంచి జీవితాన్ని చెడుగా మార్చుకుంటున్నా. అది చాలా ఘోరము అయిన విషయం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మంచితనం నీలో రావాలంటే నీకున్న దాంట్లో నువ్వు తృప్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. నువ్వు కంటికి కనపడినంత కూడా నాకు కావాలని కోరుకున్నావా? నీలో లోకము ప్రవేశిస్తుంది. లోకము మోసకరమైనది. లోకము నిన్ను రెండో మరణంలోకి నెట్టేస్తున్నది. ఎందుకు తెలుసా? లోకము నీకు ఇచ్చేది పాపము. పాపముల జీతము మరణము. మానవుడు మరణించాలి. ఆ మరణము రెండో మరణము. ఆ రెండో మరణము అగ్నిగుండము. అక్కడ అగ్ని ఆడుతూ పురుగు చావుతూ నువ్వు కాలుతూనే ఉంటావు. అంత మంచి జీవితాన్ని నువ్వు చెడుగా మార్చుకుంటావు. ఎవరి వల్ల? నీ సొంత ఆశ వల్ల, నీ సొంత కోరికల వల్ల. చాలాసార్లు చాలామంది ప్రజలు కోరికలకి బానిసలు అయిపోయారు. తెలుసా మీకు? వింటున్నారా? బాగా వినండి. అందులో బాగున్నారుగా? అందరూ మొక్కలు ఎత్తుకు కనపడింది అనుకోండి, ఈ మాట అడుగుతానంటే అర్థం చేసేసుకోండి. మీరు ఎక్కడో మందంటే కూడా ఎక్కడో. అదే కొంతమంది ఎలాగో ఉంటారు, ఇలాగో ఉంటారు సినిమా చూసినట్టు, కానీ మైండ్ ఎక్కడో ఉంటుంది. కమాలని ఒక ప్రశ్న అడగమనుకో, ఏంటి మాస్టర్ ఏం చెప్పారు, అట్లా మనం ఉండదు. ఏమైనా హల్లెలూయా. హల్లెలూయా. పైగా చెప్తాం హల్లెలూయా. హల్లెలూయా. సో ఈ మంచితనం మీలో ఉండాలి. తనలో ఉన్న మంచితనము బయటికి రావాలంటే నువ్వు దేవునికి ఇచ్చిన దాంట్లో తృప్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆ తృప్తిలో కూడా సనుగుడు ఉండకూడదు. గునుగుడు సనుగుడు. కొంతమంది గునుగుతూ ఉంటారు తెలుసా మీకు? గునుగుడు తెలుసా మీకు? ఎక్కువ ఈ లేడీస్ బ్యాచ్. దయచేసి జాగ్రత్తగా ఉండండి. మా స్త్రీలు ఆశలు అనేకులు ఉంటారు. అని చెప్పండి, హ్యూమన్ వాన్స్ అన్లిమిటెడ్ ఇస్ వాట్ ఎకనామిక్స్ వి స్టడీ. ఓకే, అండ్ ఉమెన్స్ వాన్స్ అన్లిమిటెడ్. ఏంటన్నారా? ఈమె సడన్గా సౌత్ ఇండియన్ మాల్లో అమ్మగారు చూసుంటుంది. ఏంటి పెద్ద చీర ఆడతాడు, ఎంత పెద్ద చీర తెలుసా మీకు? బయట ఈ చెన్నై షవర్మాల్లోకి చూస్తే మీకు అర్థమవుతుంది. సారీస్ వేస్తారు, పెద్ద సారీస్ వేసిన తర్వాత ఈమె బస్సులోనో ట్రైన్లోనో బస్సులోనో కార్లో చూస్తుంది. ఏముంటుంది అనుకుని అంతే ఒక్కసారి చూసారా అయిపోయింది, కథం. ఇంక వెళ్ళింది లోపలికి. ఎంతండి అది?
ఇంకా ప్రపంచం మర్చిపోతారు. చాలా మంది కొంతమంది బ్యాచ్ ఎలాంటి ఉంటారమ్మా, వాళ్ళ ఆస్తి తాతయ్యో. నాకు తెలిసిన ఒక కలకడలో ఒక అమ్మగారు ఉన్నారు. ఆ అమ్మగారికి కనీసం 3 బీరువాలు చేరలేదమ్మా. కానీ ఒక బై మిస్టేక్గా సంఘంలో ఆమెకి లేని చీర ఎవరైనా వేసుకొని వచ్చాడా ఏమన్నా వెళ్ళిపోతారు. ఆమె ఏంటి ఎక్కడ చీర చాలా బాగుంది, కిందకి పోయి వెళ్ళాలి చూసింది. ఎక్కడ కొన్నావు ఏంటి, ఎక్కడ అక్క నేను ఎక్కడ కొన్నానని అంటారు. అట్లా బోల్తా కహా ఖరీదా అనుకో, నెక్స్ట్ చేసేసుకోవాల్సిందే. పాపం భయంకరం అప్పుల మూలమైన బ్యాచంటారు. మనము తృప్తిగా ఉన్నాం. మన తృప్తిగా లేకుండా దేవుడిచ్చే మంచి జీవితాన్ని చేతులాడా పాడు చేసుకోలేము. చెట్టు మంచిదని దాయించి దాని పండు వల్లనే నీ కోరికల వల్లనే నీ క్రైస్తవ జీవితం ఏంటో తెలుస్తుంది. నీ ప్రవర్తన వల్లనే నీ క్రైస్తవ జీవితం ఏంటో తెలుస్తుంది. మన హైదరాబాద్లో భయంకరమైన ఒక శాపం అయిపోయింది. ఏం తెలుసా? అతి ఎక్కువగా సంపాదించే శాపం. ప్రజలు పిచ్చిగా పనిచేస్తున్నాడు. ఎందుకు? ఎంత ఎక్కువ సంపాదించుకున్నాడో అంత మంచిది. నేను ఒక అబ్బాయితో మాట్లాడుతుంటే అబ్బాయికి సుమారుగా 2 కోట్ల జీతం, 2 crores అని చెప్పండి, 2 కోట్ల జీతం. అబ్బాయికి భయంకరమైన షుగర్ రోగం వచ్చి తన అవయవాలన్నీ కూడా పాడైపోయింది. ఎందుకు తెలుసా? సరిగా తినక. 2 కోట్ల ఆస్తిపడు, 2 కోట్లు సంపాదించుకోండి. ఎంత ఉంటుంది డబ్బులు ఆలోచించి మనకున్న దాంట్లో తృప్తి కలిగి ఉండాలి. అప్పుడే నీ జీవితం మంచిగా మారుతుంది. గట్టిగా చెప్పగలుగుతాం. రెండో మాట చదువుకున్నాము. మత్తయి సువార్త 5వ అధ్యాయం ఫాస్ట్గా 22వ వచనం. మత్తయి సువార్త, ఈ ఫ్యాన్ ఆపుతారమ్మా ఎవరైనా? ఓకే. మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనం చదువు. నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమన్నా తన సహోదరుడి మీద కోపము పడు ప్రతివాడును విమర్శకు లోగోడు. చాలు. 2 లక్షణం ఒక మంచి క్రైస్తవుడికి కావాల్సిన 2వ లక్షణం, తన శత్రువుతో సమాధానము పడేవాడే. ఏం చెప్పండి? తన శత్రువుతో సమాధానము పడేవాడు. అలాగా సమాధానం పడే ప్రతి వ్యక్తి మంచి క్రైస్తవుడుగా దేవుని దృష్టిలో పిలువబడతారట. ఇప్పుడు తన సహోదరుల మీద కోపం పడేవాడు. కోపము అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ఉంటుంది. ఉంటుందా లేదా? ఉంటుందా? మీ కోపం ఉంటుందా? కొంతమంది పురుషులు కోపం పడితే అసలు మాట్లాడారు. భార్యకు అర్థం కూడా కాదు అసలు ఎందుకు కోపపడ్డాడు, ఎందుకు మాట్లాడతాడు. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉన్నారు. అంటాడా ఒకేసారి ఆయన సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోతాడు. సైలెంట్ మోడ్ అంటే అర్థమవుతుందిగా, ఇంక మాట్లాడదు. ఇంకా భార్య తల్లి అడుగుతుంది, ఏమైంది, ఏం చేశాను నేను, నాకు ఎంత ఆలోచన చేసింది, అంత బాగానే ఉండదు కదా. 4 రోజుల తర్వాత చెప్తాడు ఆయన, నువ్వు ఆ రోజు నువ్వు అలా చేసావు కదా, అందుకే నాకు కోపం వచ్చింది నీకు మాట్లాడలేదు. చూస్తే చాలా సిల్లీ ప్రాబ్లంకి ఈయన ఎంత ముఖం పెట్టుకుంటాడు. ఎవరు? అయ్యగారు. కొంతమంది అయ్యగారులు ఉంటారు, అట్లా ఉంటాడు. నేను అట్లా ఉంటాను కాదు, మీరేం కొంతమంది ఆ సైలెంట్కి లేరే అలా చంపుతారు. దేవుడు వాక్యం చెప్తుంది, మన నాలుక మన శరీరంలో ఉంచబడిన పాప ప్రపంచము. నాలుక అగ్నియే. మనుషులు కొంతమంది కోపంలో పాపం చేస్తారు, కొంతమంది కోపంలో భయంకరమైన మాట్లాడతారు, కొంతమంది కోపంలో భయంకరంగా తిట్టేస్తుంటారు, కొంతమంది కోపంలో ఆ కోపం తీర్చుకోలేకపోతే మూడవకి జరిగిపోయి వాళ్ళ గురించి చెడుగా మాట్లాడతారు. ఈ మాట్లాడే బ్యాచ్ ఉన్నది చాలా ఘోరం. సంఘానికి వస్తారు, మందిరానికి వస్తారు, దేవుడికి వాక్యం వింటారు, ప్రార్థన చేసుకుంటారు, దేవుడికి బల్లో పాల్గొంటారు, అంత బాగుంటుంది దేవుని బిడ్డలారా. కానీ తన సొంత సహోదరుతో సమాధానం పడడం. నీ జీవితంలో సమాధానం అనేది లేకపోతే నువ్వు మంచివాడు కాదు. కొంతమంది భార్య భర్తలు సంఘం ముందు చాలా బాగుంటారు, తెలుసా మీకు?
కానీ ఇంటికి వెళ్తే తెలుస్తుంది వాళ్ళు ఎంత ఘోరమైన వాళ్ళు. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ బాగా వినండి, అక్క తమ్ముడు కాకినాడలో ఉంటారు. ఒక చిన్న సమస్య వచ్చిందని 17 సంవత్సరాలు మాట్లాడకుండా ఉండిపోయారు. 17 సంవత్సరాలు మాట్లాడు. ప్రతి ఆదివారం దేశానికి వచ్చేవాళ్ళు, వాక్యం వినేవాళ్ళు, కానీ మార్పు అనేది లేదు. అందుకోసమే దేవునికి వాక్యం అక్కడ చెప్తుంది. 5:25 వచ్చిన 5:25 నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వారితో ఎలాగా చెప్పండి, ఎలాగా చెప్పండి, త్వరగా. దేవుడు కూడా కోపానికి ఒక టైం ఇచ్చాడు. ఎవరైనా తెలుసా? దేవుడు కూడా కోపానికి టైం ఇచ్చాడు. ఏం చెప్పండి? సన్సెట్. వెరీ గుడ్. ఏంటిది? సూర్యుడు అస్తమయ్యే వరకే, అంటే 24 గంటలే. నువ్వు ఎంత కస్తుంటాడో అది చీకటి అయ్యే వరకే. చీకటైనా పుస్సుమన్నది. ఎందుకు తెలుసా? చెప్పండి ఎందుకు? అది నెక్స్ట్ మరి సూర్యుడు ఉదయించేసరికి ఆ కోపం నీలో ఉన్నదనుకో, ఏనా అది పాపంగా మారుతుందంట. అలాగే ఎన్ని రోజులు ఎన్ని పాపాలు మన హృదయంలో పెట్టుకున్నామో, సమాధానం పడకుండా, గొడవలు పడుతూ, ఒకరితో ఒకరు సమాధానం పడకుండా, అందరి గురించి చెడుగా మాట్లాడుతూ, ఇంకా కపటము, ద్వేషము, కోపం పెట్టుకొని, అసూయ ఆత్మ పెట్టుకొని మన జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని, ఆ మంచి జీవితాన్ని చెడుగా మార్చుకుంటున్నాం. అది మనకు కూడా తెలియట్లేదు. తెలుసా మీకు? నేను ఎందుకు తగ్గుతాను, నేను ఎందుకు సమాధానం పడాలి, ఆమె ఎందుకు మాట్లాడినది. కొంతమంది కష్టం అంటారు, కోపంతో కాదు, కసి. ఎట్లాగైనా చేతితో కట్టుంటే ఖర్చుకమని వేస్తాం కదా. ఉన్నా లేదా? నవ్వుతానంటే ఉన్నారే, ఉన్నారమ్మా, ఎందుకు లేరు? పళ్ళు బిగిస్తారు, కోపం పడతారు. కొంతమంది భార్య భర్తలు శత్రువులాగానే బ్రతుకుతారు, సమాధానం ఉండదు, కోపము, ద్వేషము, పిల్లలు పెద్ద కోపము, వాళ్ళే విక్టిమ్స్ అయిపోతున్నారు. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ 16 సంవత్సరాలు పెళ్ళయి ప్రతిరోజు గొడవ పడతాయి. ప్రతిరోజు అండి, చాలా ఘోరం. యేసు ప్రభుని ఎరిగిన ఈ కుటుంబమే అలాగే పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. తెలుసా? ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లల్లో సరైన ప్రేమ లేదు. మనము మన చేసిన మూర్ఖత్వాన్ని బట్టి మన మంచి కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నాము, మన మంచి జీవితాన్ని చెడు జీవితంగా మార్చుకుంటున్నాము. మన పిల్లల మీద, మన కుటుంబం మీద కూడా ఆ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మీ పిల్లలు కూడా నేను మిమ్మల్ని చూస్తున్నాను, ఏమైనా జాగ్రత్తగా. మీ పిల్లలు కూడా మిమ్మల్ని చూస్తున్నారు. నువ్వు ఒక వ్యక్తి గురించి చెడుగా మాట్లాడుతుంటే నీ పిల్లలు కూడా నేర్చుకుంటారు. అది చాలా మందికి అర్థం కూడా కాదు. అందుకే చాలా మంది పిల్లలు ఈ రోజుల్లో తప్పుపోవడానికి కారణం అదే. నేర్పెట్టలేరా? కారణం ఏంటంటే మనము క్షమించాం, అది కోపంగా మారుతుంది, కోపంగా ద్వేషంగా మారుతుంది, ఆ ద్వేషము పాపంగా మారుతుంది, ఆ పాపం మన జీవితాన్ని పాడు చేసేస్తుంది. ఈరోజు మనము యేసునామములో అక్కడ టైం ఉండే 25వ వచనంలో సమయం ఉండగానే, విన్నారా? ఎక్కడ? సమయము ఉండగానే నీ సహోదరులతో, విరోధిగా ఉన్న నీ సహోదరులతో నువ్వు సమాధానము. నాకు తెలియదు ఈ వాక్యం దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎవరి జీవితంలో అయినా నువ్వు ఇంకా క్షమించట్లేదు, నువ్వు ఇంకా ఒక వ్యక్తి గురించి ద్వేషం పెట్టుకున్నావు, నువ్వు ఇంకో వ్యక్తి గురించి చెడు పెట్టుకున్నావు అనుకో, యేసు నామములో ఈరోజు అది మర్చిపో. హల్లెలూయా. యేసు నామములో నీ సహోదరులతో సమాధానం పడు. అలా సమాధానం పడేటప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు నీ కుటుంబము, నీ జీవితము మంచిగా మారుతున్నది. హల్లెలూయా. మూడో మాట మత్తయి సువార్త 5వ అధ్యాయము 33వ వచనం. ఏంటమ్మా? ఎలాగా? అప్రమాణము చేయక ఏమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. అచ్చా, ఇప్పుడు మీకు తెలిసిన, మీకు ఈ వాక్యం అంటే అర్థమవుతుంది. కొంతమంది అమ్మతోడు అంటారు.
గమనించారు? అమ్మ తోడు, ఇది ఒక డైలాగ్ ఉన్న సినిమా డైలాగ్. అమ్మ తోడు, నాన్న తోడు, ఈ తోడు, ఆ తోడు, ఆ తోడు, ఈ తోడు అని అలా ఏం పెట్టాడా? ఇంకో వర్షం చూపిస్తాను మీకు. చెప్పలేదు 5వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక, జేమ్స్ చాప్టర్ 5 వర్స్ నెంబర్ 12. ఏమని తీసి ఫాస్ట్ చదవనమ్మా? నా సహోదరులారా, ఒక నిమిషం. కొంతమంది స్త్రీలకి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. చాలా చోట్ల కేవలం సహోదరులారా, పురుషులారా అనే మాట స్పెసిఫిక్గా పురుషులంటే ఓకే. నా సహోదరులారా అనే మాటకి కేవలం పురుషుల కోసం రాయబడలే. ఇట్ ఈస్ ఫర్ ద ఫీమేల్ అండ్ ద మేల్ ఆల్సో. యు ఆర్ గెటింగ్ ఇట్? ఐ విత్ మీ? అదవుతుందా మీకు అందరికీ? నా సహోదరులారా, నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా తోడని కానీ మళ్ళీ ఇక్కడ ఏం చెప్తుందన్నమాట? ఒట్టు పెట్టుకున్నవద్దు. తర్వాత ఈ మాట కావాలి, అండర్లైన్ చేసుకోండి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండదు. 3 లక్షణం. దేవునికి ఇచ్చే మాట పెట్టేకునేవాడిగే మంచివాడు. దేవునికి మాట ఇచ్చేవాడు, ఆ మాట పెట్టుకునేవాడే మంచివాడు. ఇప్పుడు మీరు చాలా మంది బాంబు పడబోతుంది, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువు రక్షణ నమ్ముకున్న దినములో మనం ఏం నిర్ణయం చేస్తాం చెప్పండి? ఇందులో వాదనండి. యేసు ప్రభుని రక్షకు నమ్ముకున్న రోజు మనం ఏం చెప్తాం? చెప్పండి. ప్రభువా, ఈ రోజు నుంచి నేను బైబిల్ చదువుకుంటా. ఏమే? తర్వాత ఏం చెప్తాం? ప్రభువా, ఈ రోజు నుంచి ప్రార్థన చేసుకుంటాను. ప్రభువా, ఈ రోజు నుంచి ఇంకో మాట, పెద్ద బాంబు ఇది. ప్రభువా, ఈ రోజు నుంచి చెప్పండి. 2 విషయాలు అయిపోయినాయి. 3వ విషయం, 3వ బాధ్యత ఏంటి? ఏం చెప్పండి? 10వ భాగము. దేవునికి చెప్తాం, ప్రభువా, ఈ రోజు నుంచి నా దొరికిన ధనంలో 10వ భాగం నేను నీకు ఇస్తాను. ఎప్పుడు ప్రమాణం చేసాం? అది ఎప్పుడు చేసాం చెప్పండి అమ్మా? ప్రభుని రక్షకు నమ్ముకున్న రోజే చేసాం మనము. కానీ ఎంతమంది ఆ మాట ఈరోజు పెట్టుకున్నారు? మనం మాత్రం పెట్టుకోము. కానీ దేవుడు మంచి దేవుడు, మంచి కార్యాలు మన జీవితంలో చేయాలి. ప్రేమ దేవుని బట్టి చాలా మంది ప్రజలు ఒట్టేసి చెప్తున్నా అంటారు. మన మాటే ఒక ఉడుతో సమానం, తెలుసా మీకు? ప్రమాణాలు. కొంతమంది కలిమికైనాను లేమికైనాను సుఖ దుఃఖులని యందు నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యగా చేసుకొచ్చున్నాను. ఈ మాటలు గుర్తున్నాయి మీకు? ఎక్కడ చెప్తారు ఈ మాటలు? బాధ్యతగా ప్రమాణం చేస్తాం. ఇక ఎవరి దగ్గర? దేవుని దగ్గరగా, సమాజం దగ్గర, సంఘం దగ్గర నేను ప్రమాణము చేస్తున్నాను అన్న మాట చెప్తాం. కొంతమంది క్రైస్తవ్య బాధ్యతల విషయంలో కూడా దేవుని ప్రమాణం చేస్తారు. సారీ ఓకే, ఐఎమ్ సో సారీ. స్థిరమైన నాకు తిరుగుతూ ఉంటాను. ఐఎమ్ నాట్ వెరీ ఫిజిటీ పాస్టర్ యాక్చువల్లీ. ఐ విల్ గో హియర్ అండ్ దేర్. ఓకే, థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. యా, బాగా వినండి, జాగ్రత్తగా వినండి. అయిపోయిందా? ఓకే, ఎత్తుందా వాక్యం? ఎత్తుందా? ఎక్కట్లేదా? ఎక్కట్లేదు అన్న వాళ్ళు కొట్టి హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కట్లేదా? మీ వాక్యం వెళ్తుందా లోపలికి? ఓకే గుడ్, జాగ్రత్తగా వినండి. సో మనము మాట ఇచ్చి మాట తప్పుతున్నాం క్రైస్తవులుగా. ఇంక మనం ఏమంటున్నాము? ప్రభువా, నేను మంచివాడిని ప్రభువా. ఇది గొప్పగా చెప్పు, నేను పలానా రోజు దేవుని నమ్ముకున్నాను. కానీ నమ్ముకున్నవాడు ఏ నాజైనా నువ్వు మోకరించి ఎన్ని గంటలు ప్రార్థన చేశావు? ఎన్నిసార్లు దేవుని వాక్యం తీసి చదువు? వాక్యం అది దేవుని మాట ఇచ్చావు. యు ఆర్ గివింగ్ యువర్ వర్డ్ టు ద లార్డ్. యు సెడ్ గాడ్ ఫ్రమ్ టుడే ఐ విల్ వెరీ ఇంటెన్స్ కదా. పాస్టర్ కూడా అల్లిపోతాడు కదా కొన్నిసార్లు ఈ బాప్తిజం తీసుకున్న రోజు. చెప్పడమ్మా, బాప్తిజం తీసుకున్నాం, ఫుల్ సీన్ అంతా. ఎక్కడ? ఆ బయటికి ఆ నీళ్ళు దిమ్ముంచి లక్ష్యం వెళ్తుంది. ఫుల్ సీన్. పరిశుద్ధంగా మారుతారు. కొన్ని రోజులు తెల్ల వస్త్రాలు వేసుకొని వస్తారు మందిరానికి, అంత బాగుంటుంది. అన్ని పనులు చేస్తారు వాళ్ళు. ఇందులో ఒక సామెత ఉన్నది,
పెళ్లి కూతురు గురించి नहीं नवली दुल्हनिया अपनी नथ को बार बार देखती है नई नवली दुल्हनिया అది ఒక భోజ్పురి లాంగ్వేజ్ అది అంటే నెయ్యి నవలి దులిన అంటే కొత్త పెళ్లి కూతురు అంట తన ముఖపుడుగా ఏం జరిగింది పదే పదే చూసుకుంటున్నాను. అర్థం ఏంటంటే కొత్త పెళ్లి కూతురు కొత్తగా వెళ్ళినప్పుడు ముస్తబ్ అవుతుంది ప్రతి ఆదివారం ప్రతిరోజు కదా నా భర్తకి మంచిగా కనపడాలి. 1 year అయిన తర్వాత 10 years అయిన తర్వాత ఓ మై గాడ్ కథమైపోతుంది. క్రైస్తవ జీవితం అట్లా కాదమ్మా. ఏ రోజు ప్రభుత్వం మాట ఇచ్చావో చివరి గడి వరకు కూడా ఆ మాట నువ్వు పెట్టుకునే వ్యక్తిగా ఉండాలి. అలాగే అలాగే ప్రభు నేను ఈ రోజు నుంచి వాక్యం చదువుతాను, ప్రార్థన చేస్తాను, నేను నా దశభాగం నీకు ఇస్తాను అనే మాట దేవునికి ఇచ్చామంటే మాట పెట్టుకోవాలి, లేకపోతే మాట ఇవ్వద్దు. అందుకే ఏమన్నా చెప్పండి, మాట మాత్రం ఒట్టి ఇవ్వక ముందు ఆలోచన చేసుకో. ఒక్కసారి ఒట్టి ఇచ్చావు, ఒకసారి దేవుని మాట ఇచ్చావా ఆ మాట మాత్రం పెట్టుకునే వ్యక్తిగానే ఉండాలి. హల్లెలూయా. చూడండి ప్రార్థన వాక్యం బాగుంటుంది, కానీ 10,000 జీతం ఉన్నప్పుడు 1000 రూపాయలు ఇస్తాం దేవునికి కదా బ్రదర్. 10,000 ఉన్నప్పుడు ఎంత ఇస్తాం చెప్పండి అందమ్మా? 1000 రూపాయలు. అదే 50,000 అయినా అనుకో అవి రేటు 5,000. నో 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 5,000 అవ్వాలా నేను, కానీ దేవుడు ఇచ్చే విషయంలో మాత్రం నేను మంచిగా ఉద్యోగం ఇచ్చాడు కదమ్మా. కానీ అదే 1,00,000 రూపాయలు అయినాకో గుండె జాడిపోతుంది తప్పమని. ఎందుకు 10,000 ఇవ్వాలా దేవునికి? 1,000 రూపాయలు ఇస్తే చాలు. ఏం చెప్పండి? 10,000 కాదు, 1,000 రూపాయలు ఇస్తే చాలు. కానీ దేవుడిని అడిగితే ప్రభువా నాకు శ్రేష్టమైన ఉద్యోగం కావాలి నాకు, అప్పుడు దేవుడు 10,000 ఉద్యోగం ఎత్తానంటే తీసుకుంటావు నువ్వు. నేను ఇంజనీరింగ్ చదువుకున్నా, నాకు పెద్ద ఉద్యోగం కావాలి. పెద్ద ఉద్యోగం దేవుడు ఇచ్చినప్పుడు నువ్వు దేవుడికి ఇచ్చే విషయంలో కూడా నీ చెయ్య పెద్దదిగా దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. హల్లెలూయా. అది నువ్వు చేసే పని ఒక మంచి క్రైస్తవుడుగా నువ్వు దేవుడికి ఇచ్చే విషయంలో వెనుకబడ్డావు అనుకో. సంఘం గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. నీ దైవజనులు చాలా ప్రయాసపడుతున్నారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనవసరం. నువ్వు మంత్రంలో ఎదుగుతున్నావు అంటే నువ్వు దశమభాగం దేవునికి ఇవ్వాల్సిందే. అలాగే గ్రంథంలో ఉంటుంది అన్నమాట, నీకు గ్రంథంలో కూడా ఉంటుంది. దొంగలిస్తున్నారు నా వాళ్ళు, అలా మనం చేయొద్దు. అలా చేయకుండా ఉంటేనే నువ్వు ఎలాంటి వాడు చెప్పండి, నువ్వు ఒక మంచి క్రైస్తవుడు. కొంతమంది పిచ్చుకలు తినే ఫుడ్ చూసారా మీరు? పిచ్చుకలు తినే ఫుడ్ ఇంత తింటాయి కదా. చాలామంది క్రైస్తవులు ప్రార్థన కూడా అట్లాగే చేస్తారు, పిచ్చుకలు తినే ఫుడ్లో. ఏ సార్ నీకు కొంతమంది థ్యాంక్ యూ ఆమెన్. కొంతమంది ఏం చేయాలో చెప్పండి, లిస్ట్ తీసుకొని పోతారు. లిస్ట్ తెలుసా మీకేంటో? సరుకుల లిస్ట్ తెలుసా మీకేంటో? డిమార్ట్ లిస్ట్ ఎప్పుడు చూసారు? ఎన్నో ఉంటాయి కదా డిమార్ట్ లిస్ట్లో కదా, చాటువారంలో ఉంటుంది డిమార్ట్ లిస్ట్. అందులో ఏముంటుంది? ఉప్పు, కారం, పసుపు, నూనె, ఇంకేంటి బాడీ స్ప్రే, ఇంకేంటి విమ్ బారు, ఇంకేంటి షాంపూ కదా. మనము కూడా లిస్ట్తో పోతుంది దేవుని దగ్గరికి. ఎలా చెప్పండి? యేసయ్యా నాకు పెళ్లి కావట్లేదు, నాకు మంచి అమ్మాయి కావాలి. నెంబర్ 1. ప్రభువా నాకు జాబ్ సరిగా లేదు కనుక నాకు మంచి జాబ్ ఇవ్వండి. నెంబర్ 2. ఇంకా ప్రభువా నాకు నా ఫ్రెండ్స్ అందరూ కూడా మంచి ఇల్లు కొనుక్కుంటున్నారు, నాకు మంచి ఇల్లు లేదు కనుక మీరు కూడా మంచి ఇల్లు ఇవ్వండి. నెంబర్ 3. ప్రభువా నేను మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశాను, ఆ మ్యూచువల్ ఫండ్లో నాకు 10 times రిటర్న్స్ రావాలి. అనేని ఇంకా మీరు రాసేసుకోండి. ఇంకా చాడభావం తీసుకొని పోతుంది దేవుని దగ్గరికి. ఇదే కావాలంటారు. బైబిల్ చెప్తుంది ఏంటి? నీ నోట్లో ఒక మాట రాకముందు అది నాకు తెలుసు, కానీ మళ్ళీ ఏం లేదు అదే చెప్తాం. ఇదే ప్రభు చూపించింది. మన విశ్వాసంలో చాలా నేను సేవకుల మీద దేవుని బట్టి ప్రభు సేవలో ఉన్నాము, మంచుని చదువుతాం కనుక చాలా విచిత్రంగా ఉంటారు మన విశ్వాసంలో ఉన్న. ఏ స్నామంలో అలాంటి ఆత్మ మన సంఘంలో ఉండొద్దు. హల్లెలూయా. మనం దేవుని కోసం ప్రయాసపడ్డ దేవునికి మాట ఇచ్చామనుకోండి, అననీయ సఫరులాగా మనం ఉండొద్దు. ఆమేన్. హల్లెలూయా. దేవుని దొంగలించొద్దు. మనం దేవునికి మాట ఇచ్చామనుకోండి, మాట పెట్టుకునే వ్యక్తిగా ఉండాలి. దేవుని కోసం నేను నిలబడాలి.
మనం ఒకసారి మాట ఇచ్చాము ఒక ప్రభువా నీకు నా మాట ఇచ్చాను, నా ఎస్గానే ఉంటారు. కొంతమంది బ్యాచ్ ఉంటారు, ఊరికనే అబద్ధం ఆడతారు. ఊరికనే నిన్న అక్కడికి వెళ్ళినప్పుడు ఒక సహోదరుడు నాతో మాట్లాడుతూ డ్రైవింగ్ గురించి మాట్లాడుతూ కారు గురించి మాట్లాడారు. చాలా బాధ ఉంటుంది. వినండి, విశ్వాసీ చెప్పే మాట. ఆ బ్రదరు మాట్లాడుతూ ఏం పాస్టర్ మీరు ఏంటి, ఎలా ఉన్నారు, హైదరాబాద్ ఎలా ఉన్నారంటే బాగుంది, మీరు ఏ కారు వాడుతారని అడిగారు. ఆ కార్ అంటే ఫ్రెండ్స్ అయ్యాలే 2 days రిట్రీట్లో మనం ఫ్రెండ్స్ అవుతాం కదా, ఆ ఫ్రెండ్స్తో మాట్లాడే మాట. నాకు చిన్న వేగన కార్ ఉన్నదండి, మంచి కార్. మీకు తెలుసా నాకు మొన్న నేను స్విఫ్ట్ కార్ బ్రీజా కొన్నాను అన్నాడు. ఏమన్నా సమన్ వస్తుంది బ్రీజా కార్ ఎంత కాస్ట్ 12,50,000. నేను చూసుకుంటుగా ఇలా చూస్తాం అట్లా అనిపించలేదు ఆయన. వెరీ గుడ్ క్లాస్. బట్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను నా కార్లో అని చెప్పా. బాగుంది, అంతా మెచ్చుకున్నది. ఇంకా రిట్రీట్స్ అంతా అయిపోయింది కదా, వీళ్ళు బయటకు బయలుదేరాడు. నాకు నవ్వుతుంది. ఆ బయటకు బయలుదేరుతుంటే పాపం ఆయన వాళ్ళ అక్క కారు ఆ పేరు తెలియక ఆయన బ్రీజా అన్నాడు. చూస్తే అది XUV 300 కారు ఉన్నాడు. ఇంకా ఆ కారు చూసి బ్రీజా కార్ అని చెప్పి he was trying to give a lie. అబద్ధం అన్నాడు అబ్బాయి. తర్వాత తెలిసిన విషయం అంటే అది బ్రీజా కాదు, ఎవరు ఆర్గనైజ్ చేస్తారో ఆయనతో మాట్లాడదు. అమ్మ చెప్పారు బ్రీజా కాదు రాబర్ట్, అది టాటా గారు, ఏంటది మహేంద్ర కారు. ఆయన వాళ్ళ అక్క గారు ఈయన కారు అని చెప్పుకుంటారు. ఎవరైనా యేసు ప్రభువుని నమ్ముకున్న ఒక విశ్వాసం. కొంతమంది సంఘాల్లో కూడా వచ్చి అబద్ధాలు ఆడతాం. మనం ప్రజల మెప్పు కోసం అబద్ధాలు ఆడతాం. దేని పెట్టారు ఈరోజు నీ అవునుగానే ఉండును గాక. ఆమేన్. నీ కాదంటే కాదే, అంతే. కొంతమంది ఆ సిచ్యువేషన్ తప్పించుకుంటానికి ఊరికనే పచ్చబద్ధాలు, అబద్ధం కూడా నిజంగా చెప్తారు. తెలుసా మీకు కొంతమంది ఉన్నారు, టైం లేదు రాబోయే మంచి జోకులు వేసేవాడిని టైంలో. చాలా మంది ప్రజలు ఇలా ఉంటున్నారు. దేని పెట్టిలా అబద్ధాన్ని కూడా నిజంగా చెప్తారు చాలా మంది సాక్ష్యాల రూపంలో. ఈరోజు మన అవునుగా ఉండాలి. ప్రభా నేను లక్ష్యం నమ్ముకున్నా, ఈరోజు నేను ఇది చేయలేను కానీ ఇది చేస్తాను. ఒక్కసారి మాట దేవునికి ఇచ్చారా అన్నాడు పెట్టుకునే మాట. హల్లెలూయా. లేదా అసమాసే కొంతమంది రెజల్యూషన్ తీసుకుంటారు కదా సార్. ఎప్పుడు తీసుకున్న రెజల్యూషన్ ఎవరో చెప్పారన్నమాట, January 1st. వెరీ గుడ్. January 1st వాగ్దానం రోజు తీసుకుంటాం కదా, నేను ఎలా ఉంటున్నా. కొంతమంది చేస్తారు, ట్రై చేస్తారు, పుష్మంటారు 4 రోజులే. తర్వాత మళ్ళీ డిసెంబర్ గుర్తుంటాం, ఈ నెలకి సరే నెక్స్ట్ చేద్దాం ప్రభు. కొంతమంది దేవుని కూడా చాలా ఈజీగా అబద్ధాలు ఆడతారు. మన దేవుడు చాలా అమాయకుడు అని తెలుసా. నిజం చెప్తున్నా, మన దేవుడు అమాయకుడు. అందుకే మనం మోసాలు చెప్తాం దేవుని ఊరుకునే. ఆయన అమాయకత్వం చాలా గొప్పది. అందుకే ఏం అనట్లేదు ప్రభు. లేకపోతే పాత నియమ గ్రంథంలాగా మన ప్రభు ఉంటే ఒక్కొక్కరు సినిమా చూసేవారు తెలుసా మీకు. ఈ రోజులో కృపకాలంలో మనం ఉన్నామని ఆ కృపని కూడా చాలా రాంగ్గా ప్రజలు ప్రొజెక్ట్ చేసి ఇష్టం వచ్చినా జీవిస్తున్నారు. కానీ వాళ్ళందరికీ ఒక రోజు తీరిపోతుంది. ఈరోజు నేను పొద్దున కూడా ఆ సామాన్య చెప్పాను, మనం అవునుగానే ఉండాలి. హల్లెలూయా. టైం అయిపోయింది, ఇంకా 7:30 ముగించేస్తాను. మన అవునుగానే ఉండాలి. 4వ మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం. ఫస్ట్ అమ్మా 6వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 20. ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని ధృవీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరరు. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో, ఇక్కడి నుంచి చదవండి. ఏమి తిందుమో, ఏమి తాగుదుమో అని మీ ప్రాణమును గుర్చేనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గుర్చేనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావచ్చా. ఇక్కడ దేవుడు స్వయంగా కొండ మీద ప్రసంగంలో చెప్పిన మాటల్లో ఒక మాట ఏమంటున్నానంటే, మీరు దేనికోసము చింతకుడి. 4వ మాట, ఒక మంచి వ్యక్తి దేనికోసము
చింతించడు. A good man will never worry about anything. A good man will never worry about anything. Why? Because he knows there is someone who is ready to provide for him. Hallelujah. ఆ వ్యక్తికి తెలుసు ఏంటంటే ఎవరో ఒకరు ఉన్నాడు, ఈ సృష్టికర్త ఉన్నాడు. ఆ సృష్టికర్త మీద నేను చిత్తపడకుండా ఆ సృష్టికర్త మీద నమ్మకం పెట్టుకున్నాను. ఆయన నా యజమాని, ఆయన ఆల్ఫా, ఆయన ఓమేగా, నాకు అవసరంతో కూడా ఆయన తీర్చాడు. అలాంటి ఆత్మ మనలో ఉంటుంది కాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం మాత్రము కొద్దిగా ఏదైనా ఒక సమస్య వచ్చినా అనుకోండి, ఆటోమేటిక్గా ఫస్ట్ స్పందన ఏం తెలుసా? చింత. నిజమే కాదండి? పిల్లలు చదువుల గురించి చింత, పిల్లల వివాహాల గురించి చింత, మళ్ళీ ఆ పిల్లల వివాహాలు అయిన తర్వాత పిల్లల పుట్టకపోతే అదొక తలనొప్పి. వింటున్నారా? కానీ దేవుడు ఒక వాక్యం చెప్తుంది, దేనికోసం నువ్వు ఈ మాట ఎవరు చెప్తున్నారు చెప్పండి? స్వయంగా యేసు కొండ మీద కూర్చొని అక్కడ వేల మంది ప్రజలకి దేవుడు ధైర్యం చెప్తున్నారు. ఏంటి ధైర్యం చెప్తున్నారంటే, నువ్వు మంచిగా ఉంటున్నావంటే నువ్వు చింతపడద్దు, దేవుడు నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు భయపడు, నేను నీ దేవుడినే ఉన్నాను, నేను బలపరచువాను నేనే, భయపడుకుడి, నేను నీకు తోడుగా ఉన్నాను. ఇవన్నీ లేఖనాలు మనకు అందరికి తెలిసి కూడా మనం బాధపడతాం. మనం బాధపడినప్పుడు ఏమవుతుంది తెలుసా? నువ్వు క్రైస్తవుగా పిలువబడట్లే, నువ్వు క్రైస్తవుగా కనపడలే. దేవుని దృష్టిలో నువ్వు ఎలా కనపడుతావు తెలుసా? ఒక చెడు వ్యక్తిగా కనపడుతున్నావు. ఎందుకంటే నీవు దేవుని మీద నీ నమ్మకం పెట్టుకోలేకపోతున్నావు. నువ్వు దేవుని మీద నీ నమ్మకం పెట్టుకోలేకపోతున్నావు అంటే నువ్వేం చెప్తున్నావు తెలుసా? దేవునికి నీలో సామర్థ్యము లేదు అని మాట చెప్తావు. లేదు అనే మాట మనం చెప్తాం. ఈరోజు నేను బిడ్డలా, నువ్వు మంచి వ్యక్తిగా ఉండాలంటే యేసు నామములో ఈ రోజు నుంచి నీ చింత అంతా కూడా దేవునికి అప్పగించేసే. గట్టిగా చెప్పబడతాం. హల్లెలూయా. మన దేవుడు మంచి దేవుడు అండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునగా నీ పూర్ణులను యెహోవా యందు నమ్మకం ఉంచు, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఎప్పుడు? దేవుని మీద నువ్వు నమ్మకం పెట్టుకున్నప్పుడే, దేవుని మీద నువ్వు నమ్మకం పెట్టుకున్నప్పుడే అప్పుడే ఆయన నీ త్రోవలను సరళము చేయును. దేవుడు తన చేయి పట్టుకుని నిన్ను నడిపించాడు. ఒక మంచి క్రైస్తవుడు చేసే పని అదే. మంచి క్రైస్తవుడు ఆ పని చేస్తాడు. చెడు క్రైస్తవుడు ఏమంటాడు? అయ్యో ఏమవుతుంది, ఏడుతాడు. కొంతమంది ఏడు బ్యాచ్ ఉంటారు, రోజంతా ఏడుతామే, రాత్రి ఏడుతాం, పగలు ఏడుతామే, ఇంక ఏడుపే ఏడు. నీకు తెలుసా? నేను మాట చెప్తాను, నేను జగదు అస్సలు మిస్ కావద్దు ఈ మాట. నువ్వు ఒక సమస్యని చూసి ఏడుతూ మొదలు పెట్టావనుకో, నువ్వు స్వయంగా నీ కన్నీళ్ళు బయటకు వస్తుంటే ఆ కన్నీళ్ళు దేవుని చెప్తుంది ఏం తెలుసా? ప్రభా, నీ మీద నా నమ్మకం లేదు. బైబిల్ చెప్తుంది, ప్రతి కన్నీటి భాష బిందు ఆయన తుడిచివేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎన్నడూ వండుకున్న మరణాన్ని ఆయన మింగివేసి ప్రతి ముఖంలో ఉన్న భాష బిందు ఆయన తుడిచివేసి ఉన్నాడు. అదే ఎంత అద్భుతమైన లేఖనాలు అమ్మాయి. మనం మనం చింతపడతాం. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మీకు చెప్తున్నాను, నువ్వు చింత పడవద్దు, నీకు సాయం చేయవాడను నేను. ఎక్కడిగా చెప్పబడతావు? అయిపోయింది వాక్యము. 4 విషయాలు చెప్పాను. ఫస్ట్ విషయం ఏంటి చెప్పండి? ఏంటి ఫస్ట్ విషయం? తన నుండి తను ఏం చెప్తాడు? మంచి విషయాన్ని బయట తీసుకోడు. మంచి విషయం అంటే ఏంటి చెప్పండి? మంచి విషయం అంటే తన మంచి జీవితాన్ని తృప్తి కలిగి జీవిస్తాడు. విన్నారా? ఏంటి చెప్పి తృప్తి కలిగి అదే సనుగుడు ఉండదు. తను ఉన్న దాంట్లోనే తన తృప్తిగా ఉంటాడు. రెండవది, తన శత్రువులతో తన సమాధానం పడతాడు. మూడవది, తన దేవునికి ఇచ్చే మాట పెట్టుకుంటాడు. విన్నారా? నాలుగవది, తన చింతపడంగా. ఐదవది ముగించేస్తాను. 5వ మాట, న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయం. తర్వాత ఇంటికి చదువుకునే టైం లేదు. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనం. 5వ వ్యక్తి ఎవరంటే, ఒక 5వ వ్యక్తి తన జీవితంలో ప్రభు తప్ప వేరే ఏ విగ్రహము తన జీవితంలో పెట్టుకోడు. విగ్రహం
మన విగ్రహాన్ని ఆరాధిస్తామా? దేవుడు ఏమై ఉన్నాడు చెప్పండి? దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. విన్నారా? ఏం చెప్పండి? దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. కానీ మన జీవితాల్లో చాలా విగ్రహాలు ఉన్నాయి. మీకు ఏది ఆ విగ్రహం? కొంతమందికి ధనం ఒక విగ్రహం, కొంతమందికి ఫ్రెండ్స్ ఒక విగ్రహం, కొంతమందికి చెప్పండి ఉద్యోగం ఒక విగ్రహం. ఉద్యోగం అయినా మానడు కానీ ఆరాధన మాత్రం మానేస్తాం కదండి. కొంతమందికి చదువు ఒక విగ్రహం, కొంతమందికి స్నేహం ఒక విగ్రహం, కొంతమందికి చెప్పకండి ఎవరు కూడా, కొంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఒక విగ్రహం, కొంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఒక విగ్రహం. వద్దు లెగిసిన వెంటనే ఇద్దరిలోనే ఎత్తుక్కుంటారు ఫోన్స్. నా బాయ్ ఫ్రెండ్ ఏం పంపించాను, నా గర్ల్ ఫ్రెండ్ ఏం పంపించాను, నా ఫ్రెండ్స్ ఏం పంపించాను. చక్కగా మోకరించి ప్రార్థన చేయమని. ఒక మంచి వ్యక్తి జీవితంలో యేసు తప్ప వేరే ఏ విగ్రహం తన జీవితంలో ఉండదు. హల్లెలూయా. నా దృష్టి అంతా కూడా శిలువ మీద ఉండను. అది నువ్వు చేసే పని. ఒక మంచి వ్యక్తి తన జీవితంలో దేవుడి కంటే దేనికి కూడా ప్రాధాన్యత ఎవ్వడు. అది గుర్తుపెట్టుకోండి మీరు. ఈరోజు ఇక్కడ ఇంకొక ఆరాధన జరుగుతుంది మా సంఘంలో. వర్షం పడినందుకో సంఘస్థులకు హాలిడే తెలుసా మీకు? ఏం చెప్పండి? వర్షం పడినందుకు సత్య ఏదమ్మా సంఘస్థులకి పబ్లిక్ హాలిడే. ఎక్కడి నుంచి? చర్చ మీద రాకుండా. బై మిస్టేక్ ఆ రోజు క్రికెట్ మ్యాచ్ జరిగింది అనుకో, ఇండియా పాకిస్తాన్ హాలిడే. ఐపీఎల్ ఫైనల్ జరిగింది అనుకో హాలిడే. విశ్వాసం గద్దెల్లాగా అక్కడ గద్దెల్లాగా మన ఇంటికి వచ్చారనుకో ఏం చెప్పండి? కాదా? ఎస్ హాలిడే. ఎందుకమ్మా ఏం చేయలేదు? ఎవరు ఏం చేయను ఈ మొక్కం ఇట్లా అయ్యారు ఏం చేయనండి, మా ఆడబోడ్స్ వచ్చిందండి. ఏమొచ్చింది? ఆడబోడ్స్ వచ్చింది. అప్పుడు ఆడబోడ్ తీసుకొని మొదలకి రావచ్చుగా. ఏమన్నా మంచిగా చికెన్ తీసుకొచ్చి వండి పట్టాలి, లేకపోతే తీసుకుపోయేంతకి ఈమె ఎట్లాంటిది ఆడబిడ్డండి మాకు అసలు చూసుకోలేదు అన్నమాట చెప్తారు. అసలు ఎంత చిన్నగా విశ్వాసాలు ఆలోచిస్తారు. కొంతమంది చదువుకున్న యవనస్తులు రేపు నా ఎగ్జామ్ అండి ఏం చెప్పండి? నేను రాత్రి మా స్కూల్లో ఒక అబ్బాయి వీకెండ్ మినిస్ట్రీకి వెళ్ళాను. కారణం ఏంటంటే అబ్బాయికి ఎస్ఎంఎస్ వచ్చింది. ఫుల్లో ఫోన్ చేసి చక్కగా చాడబాడము దెబ్బకి సారీ సార్ తప్పు అయిపోయింది సార్, నేను తప్పున రేపును వెళ్తానని చెప్పాడు. ఏది కూడా మనల్ని దేవుని ఆరాధన చేయకుండా ఆపకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఏది ఆపుతుందని నీ జీవితం ఏదన్నా ముగించేస్తాను. ఏదైనా నిన్ను ఆపుతుందంటే అది నీ జీవితంలో విగ్రహమే. అది నువ్వు ఆరాధన చేసే విగ్రహమే. అది ఏదైనా కావచ్చు. నా లైఫ్లోనండి ఏదైనా చెప్తాను. నేను 1996లో ప్రభుని రక్షకుడు అనుకున్నాను. నేను సిఏ చదువుకునేవాడిని. సిఏ ఎగ్జామ్స్ సండే పడుతుందని సిఏ చదువుకుని మానేసాను తెలుసా మీకు? I have never given any jobs for the sake of the Lord Jesus Christ. I have never compromised. సండే సాటర్డే అంటే మన దేవుని దినం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీకు తెలుసా ఎన్నో ఉద్యోగాలు శనివారం చేయాలని వస్తే శనివారం మాకు వాయిల్ ప్రాక్టీస్ యూత్ మీటింగ్ ఉంటుందని ఆ ఉద్యోగాలు తీసుకోలేదు. నేను తీసుకోలేదు. I did not compromise for the sake of my Lord Jesus Christ. అందుకే ఈరోజు దేవుడు సేవ చేస్తున్నాను. హల్లెలూయా. అందుకే దేవుడు ఈరోజు చాలా భారతదేశం వ్యాప్తంగా నన్ను నా భార్యను తీసుకొని దేవుని పరిచయం పడుకుంటున్నాను. హల్లెలూయా. దీంట్లో గొప్ప విషయం ఏమి కూడా లేదు. కనుక చెప్పబడతాం మరి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏది నిన్ను ఆపుతుందో దేవుని ఆరాధన చేయకుండా అదే ఒక విగ్రహమే. ఇప్పుడు నా జీవితంలో ఉన్న విగ్రహము నీ జీవితంలో నువ్వు ఫిగర్ అవుట్ చేయాలి. అది ఏంటో ఈ 5 విషయాలు ప్రభు సన్నిధిలో మనం గుర్తుపెట్టుకుంటూ ప్రభు కోసం జీవితం. ఇవన్నీ నువ్వు పండినట్లయితే, ఇవన్నీ కూడా నువ్వు గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉన్నట్లయితే నువ్వు ఒక మంచి క్రైస్తవుడిగా దేవుని దగ్గర పేరు పొందుకుంటావు. వాటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించిన గాక. చిన్న ప్రార్థన చేద్దాం అందరూ కూడా. ప్రభువా నీకు వందనాలు. నువ్వు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసేవాడు. నువ్వు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసేవాడు. నువ్వు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసేవాడు.
నీ వాక్యం ద్వారా మా అన్నతో మాట్లాడినందుకు నీకు వందనాలు. న్యూ స్ప్రింగ్స్ అసంత గౌడ్ మినిస్ట్రీని మీరు ఇంకో గొప్పగా దీవించండి. నా చెల్లి నా తమ్ముడిని దీవించండి. సూర్యుని సత్యాన్ని దీవించు. తనకి ఇచ్చిన బిడ్డలను మీరు ఆస్వాదించండి. ఇక్కడ ఉన్న విశ్వాసం అందరినీ మీరు పేరు పేరు చెప్పున దీవించండి. మీ రాజ్యము నీ రాజ్య వ్యాప్తి కోసం మమ్మల్ని అందరినీ వాడుకున్నాను. ఏసునామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. Please put your hands together. Thank you so much. Guys, మరొకసారి దేవుని కనపరచండి, చప్పట్లు కొట్టి గట్టిగా. మరి నిజంగా ఇదంతా కూడా క్రైస్తవ జీవితానికి ఒక సూచనలు అండి. క్రిస్టియన్ లివింగ్ మనమందరం కూడా మరి కంటెంట్మెంట్ ఉండాలి. మరి నిజంగా యేసు ప్రభు కూడా కావాలంటే ఒక గొప్ప మెహల్లో ఎక్కడైనా పుట్టవచ్చు, కానీ దేవుడు ఆ యొక్క కంటెంట్మెంట్ పశువుల పాత్రలు పుట్టాడు. అదేవిధంగా ప్రతిదీ కూడా మరి దశమ భాగాలు కావచ్చు, సంఘానికి అటెండెన్స్ కావచ్చు. దేర్ ఇస్ నో కాంప్రమైజ్. వీ కెనాట్ కాంప్రమైజ్. మీరు కాంప్రమైజ్ చేస్తే దయచేసి గమనించండి, మీ పిల్లలు కాంప్రమైజ్ చేస్తారు. మీరు బైబిల్ చదవకపోతే మీ పిల్లలు బైబిల్ చదవరండి. మీరు ప్రార్థన చేయకపోతే మీ పిల్లలు ప్రార్థన చేయరు. మీరు ఇతరులను క్షమించకపోతే మీ పిల్లలు కూడా మిమ్మల్ని ఎవరిని కూడా క్షమించరండి. మీరు వారిని ఎప్పుడు కూడా గట్టిస్తూ ఉంటే వాళ్ళు కూడా అలానే తయారవుతారు. మేము భాష కూడా ఒక మాట చెప్పారు, లోకము యేసు ప్రభుని ఇష్టపడుతుంది కానీ క్రైస్తవులను ఇష్టపడట్లేదంట. మన యొక్క రీతి అంటే ఇతరులను మనం ప్రేమిస్తున్నామా, యేసు ప్రభు మాదిరిగా మనం జీవిస్తున్నామా, మనమందరం కూడా మరి మార్చుకోవాలండి, మన హృదయాలు సిద్ధపరచుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి ఈ వాక్యము మరి వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనము ఆయనలాగా మారే వరకు మన ద్వారా లోకాన్ని అంటే వాక్యము మనం మన జీవితంలో ఏ విధంగా ఉండాలంటే లివింగ్ బైబుల్ అని ఉండాలి. లోకము బైబిల్ చదవడం అవసరం లేదు, మనం చూస్తే వాళ్ళు బైబిల్ చదవడం ఆ మాదిరిగా ఉండాలి. హల్లెలూయా. దయచేసి ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనము ప్రార్థన చేసుకుందాం. ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం. ప్రభా ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీరు మమ్మల్ని మాట్లాడి బలపరిచినందుకు మీకే వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో తండ్రి మీ యొక్క దాసులతో ఉన్న ప్రభా అభిషక్తుల ద్వారా మీరు మంచి మాటలు మాట్లాడారు ప్రభా. మీరు మంచి దేవుడు ప్రభా, మీ యొక్క కనికరము గల దేవుడు ప్రభా. మీరు మా జీవితంలో గొప్ప కార్యాలు చేసి మమ్మల్ని నడిపించమని. ఏదైనా కానీ మరి మా జీవితంలో విగ్రహాలను లేదా అవిధేయతగా ఉన్నట్లయితే లేదా కానీ మీ అందు మేము అవిశ్వాసంగా జీవిస్తున్నట్లయితే ప్రభా మమ్మల్ని క్షమించి ప్రభా మీ యొక్క వాక్యానుసారంగా మమ్మల్ని కరెక్ట్ చేయని మనం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మేము పశ్చాత్తాపడి ప్రభా మరి ఒకసారి మీ యొక్క సన్నిధి వచ్చి ప్రభా మేము మోకరిస్తూ మా యొక్క ప్రార్థనలు మీకు మా యొక్క హృదయాలు మీకు అర్పిస్తున్నాం ప్రభా. మా దేవ మా రాజ ప్రభా మీరే మమ్మల్ని మార్చి మరి మా సరైన దాన్ని నడిపించి మా ప్రార్థన చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. Thank you. Can you all just stand up to our feet? I request Pastor and Sister Priya to please come and sing a song. We will sing and we will worship the Lord. అదేవిధంగా మనం కానుకలు సమర్పించుకుందామని దయచేసి మనం అందరం కూడా నిల్చొని ఒక పాట పాడి దేవుని మహిమపరుద్దాము. నిన్ను పోలిన వాడేవాడు. Can you all just stand up to our feet? నిన్ను పోలిన వాడెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితి నా దేవా. నిన్ను పోలిన వాడెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితి నా దేవా.
ఫస్ట్ వాస్ ఎవర్. అందరం కూడా దేవాది దేవుని ఆరాధిద్దామని కొన్ని క్షణాలు. ప్రభా మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా ప్రభా, నీ నామం బట్టి ప్రభా మేము చేతులెత్తి ఆరాధిస్తున్నాం ప్రభా. మీరే నిజమైన దేవుడు ప్రభా, మీరే ఆది అంతము ప్రభా. మా పాపాల నిమిత్తం చనిపోయి తిరిగి లేచిన దేవా మీకే వందనాలు. మీ ఎలాంటి దేవుడైతే అద్భుతాలు చేయువాడా, ఆశ్చర్యకరమైన దేవా మీకే వందనాలు, స్తోత్రాలు తెలుస్తున్నా ప్రభా. మా జీవితంలో గొప్ప కార్యాలు చేసి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నా ప్రభా. తను మీ యొక్క ఆత్మ మాపై కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నా ప్రభా. ఓ రాజా అద్భుతాలు చేసి ఓ రాజా మమ్మల్ని తను మీ యొక్క మహిమలో తీసుకొని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఓ రాజా హరర బందర సంఘాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. చివరి ప్రార్థన చేసుకుందామండి. చివరి ప్రార్థన చేసుకున్నామండి. లవింగ్ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ వండర్ఫుల్ టైం. వన్స్ అగైన్ తండ్రి, ఎంత గొప్ప దేవుడు ప్రభా, మా అందరితో మాట్లాడారు తండ్రి. పాస్టర్ గారు ఎంతో వందనాలు ప్రభా. మరి తండ్రి మంచి క్రైస్తవుడుగా ఎలా ఉండాలో చెప్పారు తండ్రి. వందనాలు తండ్రి. నిజంగా ప్రభా, అందరు లోకంలో చాలా మందికి మరి తండ్రి యేసు ప్రభు అంటే ఇష్టం, కానీ క్రైస్తవులు అంటే ఇష్టం కాదు తండ్రి. మరి తండ్రి ఎందుకంటే మా వల్ల మరి తండ్రి మీ నామం మహిమపడాలి, కానీ తండ్రి మీ నామం మహిమ తగ్గకూడదు ప్రభా. అలాగే ఈ రోజు నుంచి డిసైడ్ చేసుకుని ప్రభా ఉన్న దాంతో కంటెంట్మెంట్లో ఉండి మరి తండ్రి ఒక ఎగ్జాంపుల్గా ప్రతి ఒక్కరు లేవనెత్తి, ఇక్కడ ఉన్నారు ప్రతి ఒక్కరు లేవనెత్తి మరి తండ్రి మరి ఒక మంచి క్రైస్తవులుగా ఒక ఎగ్జాంపుల్గా ఉండి ఇంకా ఎంతో ఆత్మని తీసుకొచ్చే రకంగా మమ్మల్ని వాడుకోండి ప్రభా. వన్స్ అగైన్ ప్రభా, చేతులు ఉన్నాయి మరి చేతులతో రెండు చేతులు ఉన్నాయి, ఆ రెండు చేతులతో ఇంకో ఇద్దరిని తీసుకొచ్చే విధంగా మమ్మల్ని నడిపించండి ప్రభా. ఆత్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ప్రభా హాల్ నిండిపోవాలి ప్రభా. ఇంకా ఎంతో మంచి క్రిస్టియన్స్గా మేము ఎదిగి మరి ప్రభా మీకు ఎగ్జాంపుల్గా బతికి ప్రభా మీ రాజ్య విస్తరణలో పాల్గొనే విధంగా ప్రతి ఒక్కరిని వాడుకుంటాను నమ్ముతూ. అలానే వచ్చిన పాస్టర్ గారు అండ్ పాస్టర్ మరి తండ్రి ఎంతో అసలు మహిమకర వర్షిప్తో మీరు నింపినందుకు వందనాలు ప్రభా. మరి తండ్రి మళ్ళీ వచ్చి ఇంకా ఇలాంటి సమయం మేము గడిపే అవకాశం ఇస్తారని నమ్ముతూ ఈ కొద్ది స్థితి ఆరాధన యేసయ్య అతి పరిశుద్ధులను కోరి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. Thank you so much for coming. You're blessed. Yes. Hallelujah. Amen. Thank you so much for coming. Next week we'll meet at 5:30 here. So దయచేసి మీరు టైంకి రావాలని కోరుతున్నాను. అండ్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ? దయచేసి we have Sunday school at 5 o'clock. సండే స్కూల్ 5 o'clock ఉంటుందండి. సో దయచేసి మీ యొక్క పిల్లల్ని పంపించవలసిందని కోరుతున్నాము. ఎందుకంటే వాళ్ళు శిక్షణలో రావాలి, అవునా? వాళ్ళు నేర్చుకోవాలి దేవుని గురించి. సో ప్లీజ్ హాఫ్ అన్ అవర్ వి విల్ సిస్టర్ యామిని గారు తీసుకుంటున్నారు. ప్లీజ్ వి రిక్వెస్ట్ యు టు ప్లీజ్ బ్రింగ్ యువర్ చిల్డ్రన్. ఆమేన్. And thank you so much. God bless you. We'll meet next week and have a good fellowship with one another. We have snacks also. Please have good fellowship. Thank you.